హలో గైస్, దిస్ ఈస్ బర్జర్క్ వాల్యూమ్ 16. ఈ వాల్యూమ్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మాన్స్టర్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్లో మనకి జిల్ వాళ్ళ ఫాదర్ని చూపిస్తాడు. వాడు ఆ హోలీ ఐరన్ చైన్ నైట్స్ని తీసుకొస్తూ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతాడు. వాడే తాగబోతాడు. వాడేం లీడ్ చేస్తాడు, ఆ గుర్రాన్ని తేడాగా రైడ్ చేస్తూ ఉంటాడు. దాంతో డుమ్మని కింద పడతాడు. దాని తర్వాత ఇంకా లేచి సారీ మిమ్మల్ని అందరినీ నేను మిస్టీ వ్యాలీకి సేఫ్గా తీసుకెళ్తాను, ఈ బాధ్యతని మీ సర్వెంట్కి వదిలేయండి అనేసి అంటాడు. ఈ తాగుబోతాడు రిజాల్వ్ చూసి వెనకాల ఈ సోల్జర్స్ ఒక కమాండర్ ఉంటాడు. వాడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను మిస్టర్ జెపెక్ అనేసి ఏడుస్తూ ఉంటాడు. మీ అమ్మాయికి ఏమైద్ది అన్న భయంతో మీ లైఫ్ని రిస్క్ చేస్తూ దీనికి వాలంటీర్ చేశారు. మీకన్నా గొప్ప పేరెంట్ ఎవరు ఉండరు అనేసి ఏడుస్తూ ఉంటాడు. పాపం వాడికి తెలియదు కదా, అసలు ఈ జఫాగాడికి ఇంచు కూడా కన్సర్నే ఉండదు. ఈ తాగుబోతాడేమో ఓకే సార్ అనేసి అంటాడు. ఈ గ్యాప్లో ఆ ట్రూప్ లీడర్ ఉంటుంది కదా, లేడీ ఫర్నీస్, ఆ అమ్మాయి వాళ్ళందరినీ ఆపేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి మనం కాళ్ళ మీద వెళ్ళాలి అని. సో గుర్రాల్ని ఇక్కడ ఎక్కడైనా కట్టేయండి అనేసి ఆర్డర్ చేస్తుంది. దాంతో ఈ కమాండర్ అడుగుతాడు, ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళగలరా అని. అప్పుడు ఆ జిల్ వాళ్ళ ఫాదర్ గాడు ఏం పర్లేదు నాకు వదిలేయండి అనేసి అంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటే సడన్గా ఒక సోల్జర్ దేన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటది అని ఆ ఫర్నీస్ దగ్గరికి వెళ్తుంది. చూస్తే అక్కడ మొత్తం డెడ్ బాడీస్ ఉంటాయి. అదంతా చూసి జిల్ వాళ్ళ ఫాదర్ షాక్. అండ్ ఆ కమాండర్ కూడా ఇట్లానే అనుకుంటాడు, ఆ మౌంటైన్ ఆఫ్ కార్ప్సెస్ అని. కానీ ఈ డెడ్ బాడీస్ని చూస్తుంటే అవేవో క్యానన్స్తో పేల్చినట్టుగా ముక్కలు అయిపోయినాయి. ప్రాబబ్లీ ఇదంతా కూడా ఆ బ్లాక్ షార్ట్స్మెన్ పనేనేమో. వాడితో పాటు ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని లీడ్ చేసుకుంటూ పోయాడేమో అనేసి అనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న సర్పికో గాడు ఇట్లా అంటాడు, నేను అలా అనుకోవడం లేదు, ప్రాబబ్లీ ఇదంతా వాడే చేశాడేమో అనేసి అంటాడు. ఈ బాడీస్ ఒకసారి చూస్తే ఏదో క్యానన్తో పేల్చినట్టుగా కనిపిస్తున్నాయి, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ యాక్చువల్లీ ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న ఆబ్జెక్ట్తో కట్ చేసినవి అని చెప్తాడు. ప్రాబబ్లీ ఒక పెద్ద బ్లేడ్తో స్పీడ్గా కట్ చేసినారేమో, ఒక యాక్స్ అయి ఉండొచ్చు ఆర్ సంథింగ్ ఎల్స్. ఈ బాడీస్ అన్ని చూస్తే ఒకే స్టేట్లో ఉన్నాయి. సో నేను అనుకునేది ఏంటంటే వీటన్నిటిని ఒకే వెపన్తో అటాక్ చేశారని. ఈ విషయం పక్కన పెడితే అసలు అలాంటి వెపన్ని ఒక వ్యక్తి వాడడమే గొప్ప. అలాంటిది ఒకరికన్నా ఎక్కువ మంది ఇక్కడ ఇదంతా చేశారంటే అది అన్యాచురల్ అని చెప్తాడు. అప్పుడు జిల్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు, వాడు చూస్తాడు కదా గట్స్ గాడ్ స్వార్డ్ని, అదేమి ఒక యాక్స్ కాదు, వాడి దగ్గర ఒక పెద్ద జైంట్ యాస్ స్వార్డ్ ఉంది అని చెప్తాడు. ఆ బ్లాక్ స్వార్డ్స్మెన్ నిజంగానే ఒక టెర్రర్ అనేసి అంటాడు. ఆ మాటలన్నీ విన్న కమాండర్ అజాన్ ఇట్లా అంటాడు, ఒకవేళ ఇదే నిజమైతే ప్రాబబ్లీ ఆ బ్లాక్ స్వార్డ్స్మెనే ది హాక్ ఆఫ్ డార్క్నెస్ అనబోతాడు. కానీ ఆ అమ్మాయి ఆపేస్తుంది. అంత ఈజీగా అలాంటి మాటలు మాట్లాడకూడదు కమాండర్ అజాన్ అనేసి ఆపేస్తుంది. ఇంకా ఈ అజాన్ నాడు ఎస్ ఐఎమ్ సారీ అనేసి సరే ఇంకా వెళ్దాము అనేసి పోతారు. అదంతా చూస్తున్న సర్పికోగాడు కమాండర్ని చూస్తుంటే చాలా కోపం మీద ఉన్నట్టుంది అనేసి అంటాడు. ఒక పక్క మనకి ఆ అమ్మాయి యొక్క ఇన్నర్ థాట్స్ వినిపిస్తూ ఉంటాయి ఇట్లా, ఈ మౌంటైన్ ఆఫ్ కార్ప్సెస్ అండ్ ఊర్లో ఉన్న ఆ చిన్నపిల్లల కార్ప్సెస్ ఇవన్నీ ఒకవేళ వాడు చేసిన పనులే అయితే నో డౌట్ బ్లాక్ షార్ట్స్మెనే ది హాక్ ఆఫ్ డార్క్నెస్. ఐ స్వేర్ నేనే నిన్ను పట్టుకుంటాను, ఐ స్వేర్ ఆన్ మై ఫెయిత్ అనేసి చెప్పిద్ది. దాంతో ఆ సీన్ కట్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇంతకీ ఆ కార్ప్సెస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మిస్టీ వ్యాలీలో గట్స్ గాడు స్టార్టింగ్లో చాలా ఇన్సెక్ట్స్ని చంపేస్తూ ఉంటాడు కదా, ఇన్సెక్ట్స్ డీమన్స్ అన్నిటినీ. అవే ఇప్పుడు హ్యూమన్ ఫామ్లోకి మారిపోతాయి చచ్చిపోయినాక. యాజ్ ఇట్ ఈస్గా విలేజ్లో ఎట్లా అయిందో ఇక్కడ కూడా అంతే అయిద్ది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్లో గట్స్ గాడు వాడి షాట్తో ఆ చిన్న ఎల్స్ అన్నిటిని ముక్కలుగా చంపేస్తూ ఉంటాడు, నలిపేస్తూ ఉంటాడు బేసిక్గా. వాడి షాట్తో కట్ కూడా చేయడనమాట. ఆ పెద్ద స్లాబ్తో అట్లా కొడతా ఉంటాడు, ఏదో క్రికెట్ ఆడుకుంటాడు అనమాట బేసిక్గా. వాడు ఆ పురుగుల్ని చంపుతా ఉంటే పక్కన నుంచి ఫైర్ ఆ ఫారెస్ట్ మొత్తాన్ని కాల్చేస్తూ ఉంటుంది. అసలు ఆ బ్లడ్, ఆ ఫైర్, ఆ సీన్ని చూస్తే వాడి ఒక మాన్స్టర్ లాగా కనిపిస్తాడు మనకి. ఒక పక్క ఆ చచ్చిపోయిన పురుగులన్నీ మళ్ళీ హ్యూమన్ ఫామ్లోకి వచ్చేస్తాయి. ఆ చిన్న బేబీస్ అందరూ కాలిపోతూ ఉంటారనమాట. ఇదంతా చూసి జిల్ ఇంకా పక్కు కూడా ఫుల్ భయపడతారు. కట్ చేస్తే మనకి రోజీని చూపిస్తారు. ఆ రోజీన్కేమో ఒక పక్క భయమేస్తా ఉంటది. యూ బ్యాస్టెడ్, నాట్ బ్యాడ్ ఫర్ హ్యూమన్ అనేసి అంటుంది. కానీ నీ చుట్టూ చూసుకో, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒకేసారి అటాక్ చేస్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో గెలవలేవు. అందరూ నేను చెప్పేది వినండి. ఎమర్జెన్సీ గ్రౌండ్స్ని నాశనం చేసినందుకు ఇదే వీడికి నేను ఇచ్చే శిక్ష. వీళ్ళందరూ కలిసి స్లోగా తినండి అని చెప్పిద్ది. దాంతో మొత్తం అన్ని సైడ్స్ నుంచి ఆ ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి చిన్నగా తినడం స్టార్ట్ చేస్తాయి. దాంతో ఇంకా రోజీ నవ్వుతుందన్నమాట. బాయ్ బాయ్,
నీతో ఆడుకోవడం చాలా ఫన్‌గా అనిపిచ్చింది అనేసి చెప్పిద్ది. కానీ ఒక పక్క గట్స్‌ని చూస్తే ఆడేమో నవ్వుతా ఉంటాడు. ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. స్ప్లిట్ సెకండ్‌లో ఆ నిప్పులోకి దూకేస్తాడనమాట. దాంతో రోజీన్, జిల్, పక్ అందరూ షాక్ అయిపోతారు. అసలు వీడేం ఆలోచిస్తున్నార్రా అనేసి అనుకుంటారు. ఆ ఎల్స్‌ని చూస్తే అన్నీ కాలిపోతాయన్నమాట ఆ మంటల్లో. కానీ గట్స్ గాడేమో వాడి చేతిలో ఉన్న షార్ట్‌తో పైకిట్లా గుచ్చుతాడు. పైననే ఉన్న ఒక కక్కున్ పగిలిపోయి దాని నుంచి ఫుల్ బ్లడ్డొస్తది. అక్కడ పక్ అంటాడు అదంతా చూసి. సో, కక్కున్‌లో ఉన్న ఆ లిక్విడ్స్‌తో వాడు నిప్పుని ఆపుకున్నాడు అని. కానీ అదంతా చూసిన జిల్లుకైతే మొత్తం షివరింగొస్తది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడేమో అందులో నుంచి వచ్చిన డీమన్ బేబీ పేగుల్ని నోటితో పట్టుకొని ఉంటాడు. ఒక పక్క బ్లడ్ పడతా ఉంటది మీద నుంచి. చుట్టూ ఫైరే ఫైర్ ఉంటది. వాడిని చూస్తే మాత్రము నిజంగానే భయమేస్తది. జిల్లుకైతే అసలు నోట మాటే రాదు. ఇదంతా చూసిన రోజీన్‌కేమో పిచ్చ కోపమొస్తది. అసలు నువ్వు నిజంగానే హ్యూమన్‌వా? అసలేంట్రా నువ్వు అనేసి గట్టిగా అరుస్తది. దాంతో ఆ చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరు స్కై డీమన్. ఈ చాప్టర్‌లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటుంది. గట్స్ గాడు అట్లనే ఆ పేగులతోనే కింద పడేస్తాడు ఆ డీమన్‌ని. అదంతా చూస్తున్న జిల్లేమో ఇట్లా అనుకుంటది. ఫస్ట్ టైమ్ గట్స్‌ని చూసినప్పుడు వాడేదో ఫారెస్ట్ గోస్ట్ అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు నా ముందున్న వ్యక్తి హి ఈస్ నథింగ్ సో జెంటిల్ యాస్ థాట్. వీడంత మంచోడు కాదు అనేసి అంటుంది. దాంతో టైటిల్ కార్డ్ ఏస్తాడు. నెక్స్ట్ ప్యానెల్‌లో మళ్ళీ రోజీని చూపిస్తారు. తనింకా ఫుల్లు కోపంతో ఉంటుందన్నమాట. యూ విల్ పే, యూ ఆర్ గోయింగ్ టు పే అనేసి ఇట్లా దూకుతది. స్పీడ్‌గా గట్స్ వైపుకొస్తది. ఆడేమో సాడ్ ఇట్లా పైకి పెట్టి రెడీగుంటాడు. రోజీన్ తన హెడ్ మీదున్న స్టింగ్‌తో అటాక్ చేస్తది గట్స్‌ని. వాడేమో సాడ్‌తో డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు. వాళ్ళిద్దరూ క్రాస్ అయ్యే మూమెంట్‌లో గట్స్ గాడు సాడ్‌ని స్వింగ్ చేస్తాడు. దాంతో రోజీన్ నెత్తి మీదున్న యాంటెన్నా లాంటిది కట్ అయిపోద్ది. దాని తర్వాత ఇంకా రోజీన్ ఒక చెట్టు మీద ఎక్కి ఇక్కడున్న ఈ కకూన్ ట్రీస్ వల్ల అండ్ ఈ ఫ్లేమ్ వల్ల నేను ఎగరలేకపోతున్నాను అనేసి అనుకుంటది. ప్రాబబ్లీ ఇదంతా వాడు కావాలని చేశాడేమో అనేసి అనుకుంటది. తనదంతా రియలైజ్ అయ్యే గ్యాప్‌లో ఎనకాల గట్స్ గాడు వచ్చేస్తాడు. దొరికిందిరా బటర్‌ఫ్లై అనేసి ఇట్లా కట్ చేయబోతాడు కానీ తను వెంటనే ఎగిరిపోయిద్ది. అరే! మళ్ళీ మిస్ అయింది అనేసి అనుకుంటాడు. దాంతో గట్స్ గాడు మళ్ళీ నేల మీద పడతాడు. జిల్ ఒక పక్క భయపడతా ఉంటది. రోజీన్‌ని వాడు చంపేస్తాడేమో అని. పక్కగాడేమో ఆపుతా ఉంటాడు జిల్‌ని ఎళ్ళొద్దని. ఒక పక్క విచిత్రమైన సౌండ్స్ వస్తా ఉంటాయి. ఏంట్రా ఈ సౌండ్స్ అని అటు ఇటు చూస్తా ఉంటాడు గట్స్. సడెన్‌గా వాడి మెడ మీదున్న బ్రాండ్ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. దూరంగా వాడికొక మాన్‌స్టర్ లాంటిది కనిపిస్తదనమాట. అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కాలిపోయింది. నా ఎల్ఫ్స్, నా భూమి మొత్తం బూడిదలాగా అయిపోయింది. ఇప్పుడు నేను దేన్ని ఆపలేను అనేసి అంటుంది రోజీన్. ఇప్పుడు రోజీని చూస్తే తనొక ట్రాన్స్‌ఫార్మ్డ్ స్టేట్‌లోకెళ్ళిపోద్ది. ఆ ఫార్మ్‌ని చూసి జిల్ గూడా షాక్ అనమాట. రోజీన్ అది నువ్వేనా అనేసి అనుకుంటది లోపల. దాంతో మళ్ళీ రోజీన్ మాట్లాడుతుంది. కానీ వాట్సోఎవర్ నాకిప్పుడవేమీ అవసరం లేదు అనేసి అంటుంది. అక్కడే మనకి తన ఫుల్ ఫార్మ్‌ని చూపిస్తారు. టోటల్‌గా భయంకరంగా తయారవుతుంది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎనకాల ఒక ప్యానెల్ ఉంటుంది గదా! ఆ ఫార్మ్‌లో వచ్చేస్తుంది తను. దాంతో ఇంకా కంటిన్యూ చేస్తుంది తను మాట్లాడడం. ఇప్పుడు నా దగ్గర వింగ్స్ ఉన్నాయి. నేను ఎగురుకుంటూ వేరే ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. ఏదైనా కొత్త ప్లేస్‌కెళ్ళి అక్కడే ఒక పారడైజ్‌ని క్రియేట్ చేసుకుంటా. సో, ఇప్పుడు నాకేమీ అవసరం లేదు అనేసి అంటుంది. నాతో పాటు జిల్ ఒక్కదుంటే చాలు అనేసి అంటుంది. హౌవెవర్ యూ హావ్ టు పే అనేసి ఇట్లా దూకుతది ముందుకి. పిచ్చ ఫాస్ట్‌గా గట్స్ వైపుకి లాంచ్ అయ్యిద్ది. తన స్టింగ్ గూడా చాలా పెద్దదయిపోయిద్ది. ఈ ప్యానెల్‌తో స్కై డీమన్ గూడా ఎండ్ అయిపోద్ది. ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తదనమాట ఆ డీమన్. వాళ్ళిద్దరికి మధ్య ఒక ఫైనల్ సీరియస్ ఫేస్ ఆఫ్ అయితా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరొచ్చి బ్లడీ నైట్ స్కై. ఇక్కడ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. రోజీన్ అంతా ఫోర్స్‌తో ఎళ్ళేసరికి వీళ్ళిద్దరూ కింద పడిపోతారు. పక్కగాడు ఇంకా ఫుల్ హోప్స్ వదిలేసుకుంటాడు. ఈ పాయింట్ నుంచి ఇంకా షార్ట్స్ ఏమి పనిచేయవు అనేసి అనుకుంటాడు. ఒక పక్క రోజీన్ ఏమో ఫుల్ ఫోర్స్‌తో దూసుకొచ్చేస్తా ఉంటది. గట్స్ గాడు వాడిని షార్ట్‌తో ఇట్లా డిఫెండ్ చేసుకుందామని ట్రై చేస్తాడు. కానీ తనొచ్చిన స్పీడ్‌కి అండ్ తన ఫోర్స్‌కి గట్స్ గాడు బొర్లుకుంటెళ్ళి ఎక్కడో పడతాడు. వాడింకా రియలైజ్ అయితాడు. తను చాలా ఫాస్ట్ అయింది. నో వండర్ తనని నేను చూడలేకపోయా అనేసి అనుకుంటాడు. మనకి స్కైలో ఒక షాట్ చూపిస్తారనమాట. తను మూన్ దగ్గర ఎగురుతా ఉంటది. థాట్స్ ఫన్నీ. ప్రాబబ్లీ ఇప్పుడు నాకొక యాంటెన్నా కట్ అయిపోయింది కాబట్టి నేను టార్గెట్‌ని మిస్ అయ్యానేమో. నెక్స్ట్ టైమ్ తప్పకుండా స్టింగ్ చేస్తా అనేసి అంటుంది రోజీన్. కిందేమో జిల్ ఇంకా పక్కుంటారు. నువ్వు బానే ఉన్నావా జిల్ అనేసి అడుగుతాడాడు. తినేమో పైకి చూసి ఇంకా రోజీన్ రోజీన్ అని అంటది. దాని తర్వాత ఒకసారి జరిగిన మొత్తం దాన్ని ప్రాసెస్ చేసుకుంటా ఉంటది. రోజీన్ పిచ్చ ఫాస్ట్‌గా వచ్చింది అండ్ గట్స్ గాడి హెడ్‌ని డైరెక్ట్‌గా ఏం చేసింది.
అసలేంటిదంతా తన తోక దగ్గర ఒక ఎక్స్‌ప్లోజివ్ బ్లాస్ట్ అయింది. అండ్ ఒక థండరస్ సౌండ్ వినిపిచ్చింది అనేసి ఆ షాక్‌లో ఉండిపోద్ది తను. కట్ చేస్తే మళ్ళీ రోజిని చూపిస్తారు. తను పిచ్చిదానిలాగా నవ్వుతా ఉంటది. నన్ను స్ట్రైక్ చేద్దామని ట్రై చేసినా, నా నుంచి పారిపోవడానికి ట్రై చేసినా ఎటువంటి ఉపయోగము లేదు. క్వీన్ ఆఫ్ ఎల్ఫ్స్ కన్నా ఈ ప్రపంచంలో ఫాస్టర్ పర్సన్ ఎవరూ లేరు అనేసి చెప్పిద్ది. అలా చెప్పి మళ్ళీ స్ట్రైక్ చేస్తుంది. గట్స్ గాడు మళ్ళీ ఎగిరి ఎక్కడో పడతాడు. ఇక్కడ మనకి గట్స్ గాడి మైండ్ వాయిస్‌ని చూపిస్తారు. తను పిచ్చ ఫాస్ట్‌గా స్ట్రైక్ చేస్తుంది. అండ్ ఆ స్ట్రైక్ వల్ల నేను నియర్లీ చచ్చేదాకా వస్తున్నాను. ఆ పెద్ద బూమ్ సౌండ్ వచ్చిన తర్వాత నేను దేన్ని వినలేకపోతున్నా. అసలిదేం బాలేదు. నేను అటాక్ చేద్దాము అని ట్రై చేసినా గూడా మై టైమింగ్ ఈజ్ వే ఆఫ్ అనేసి అంటాడు. ఒక పక్క మనకి రోజిని చూపిస్తారు. ఓహ్! థాట్స్ వియర్డ్. ఈసారి నేను కొంచెం స్లోగా ఎయిమ్ చేయడానికి ట్రై చేస్తా అనేసి చెప్పిద్ది. గట్స్ గాడేమో దీన్నెలా ఆపాలి, ఎలా ఆపాలి అని ఆలోచిస్తా ఉంటాడు. రోజినేమో హెడ్ స్క్రూవర్ అనేసి ఇట్లా ముందుకొస్తా ఉంటది వాడి వైపుకి. గట్స్ గాడు రియలైజ్ అయితాడు. అరే ఏంటి తిను స్లోగా వస్తుంది అనేసి అనుకుంటాడు. దాంతో ఇంకా చేతుల్ని క్రాస్ చేస్తాడు. రోజినా అదంతా చూసి నవ్విద్దనమాట. నీకేమైనా పిచ్చా? అలా ఆపడానికి ట్రై చేసినా గూడా నీ ఆర్మ్స్‌లో నుంచి దిగిపోయిద్ది అనేసి అరుస్తది. వీడేమో చిన్న పాకెట్ జేసి చూస్తా ఉంటాడు. నేను దాన్ని చూడగలుగుతున్నా అనేసి అంటాడు. స్ప్లిట్ సెకండ్‌లో తను పొడిచేస్తది వీడి చెయ్యిని. రోజిన్ ఎళ్ళే ఆ మొమెంటం వల్ల గట్స్ గాడు గూడా ఎగురుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. వాడి చేతిలో ఉన్న సార్డ్ కింద పడిపోతుంది. ఒక పక్క జిల్ ఇంకా పక్ భయపడతా ఉంటారు. కానీ రోజిన్ మళ్ళీ ఆ బ్లాస్ట్ చేసి గట్స్ గాడిని ఇంకా ఆకాశంలోకి తీసుకుపోతా ఉంటది. అరే! నేను మళ్ళీ మిస్ చేశానే అనేసి అంటుంది రోజిన్. దాని తర్వాత వాడి హ్యాండ్‌లో నుంచి వచ్చే బ్లడ్‌ని స్లోగా లిక్ చేస్తుంది. తర్వాత నవ్వి నిన్ను చంపే ముందు నీ బ్లడీ ఫేస్‌ని కొంచెం సేపు చూద్దాము అనేసి అంటుంది. ఇట్స్ ఎ డేట్ ఇన్ ద స్టేరీ స్కై అనేసి పిచ్చిదానిలా నవ్వుతుంది. అలా ఫుల్ ఆకాశం లోపలికి తీసుకుపోతా ఉంటది తనని. అంత హైట్‌కెళ్ళిన తర్వాత గట్స్ గాడు సడెన్‌గా కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు రోజిన్ వాడిని చూసి ఏంటి అప్పుడే నిద్రొస్తుందా? క్వైట్ ఎ షేమ్. ఇక్కడి నుంచి మూన్‌ని చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది అనేసి అంటది. దాని తర్వాత ఇట్లా దగ్గరకొచ్చి చూస్తది. అరే! నిన్ను దగ్గర నుంచి చూస్తే నువ్వు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావే. ప్రాబబ్లీ అందుకేనేమో జిల్‌కి నువ్వంటే ఇష్టం అనేసి అంటుంది. బట్ ఇట్స్ స్టిల్ టూ సూన్ ఫర్ జిల్. తను కేవలం ఒక చిన్న పిల్ల మాత్రమే. యూ కాంట్ హావ్ హర్. జిల్ నాది మాత్రమే. ఇప్పుడు నేను ఫుల్ స్పీడ్‌తో ఎళ్ళబోతున్నా. దాంతో నువ్వు ముక్కలు ముక్కలైపోతావు. బాయ్ బాయ్ స్వార్డ్స్‌మెన్ అనేసి ఇట్లా కిస్ చేయబోతది వాడిని. కానీ గట్స్ గాడు ఇట్లా తోసేస్తాడు. తన బాడీ మీద వాడి ఐరన్ హ్యాండ్‌ని బెట్టి క్యానన్ ఓపెన్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో జిల్ బాడీ బుమ్ అని పేలిపోతది. లాస్ట్‌కి జిల్ గట్టిగా అరుచుకుంటూ కింద పడిపోతుందనమాట. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. దీని పేరొచ్చి 'బిట్వీన్ మ్యాన్ అండ్ డీమన్'. ఇక్కడ మనకి గట్స్ గాడు కింద పడిపోవడం చూపిస్తారు. వాడలా ట్రీ బ్రాంచెస్ మీద నుంచి పడి పడి నేల మీద పడతాడు లాస్ట్‌కి. కింద పడిన తర్వాత లోపల అనుకుంటాడు వాడు. అరే! ఎందుకిలా జరిగింది? వై డిడ్ ఐ మిస్ అనేసి అనుకుంటాడు. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి రోజిని చూపిస్తారు. తను గట్టి గట్టిగా అరుస్తా ఉంటది ఒక పక్క. గట్స్ గాడేమో స్లోగా పాక్కుంటూ వాడి సార్డ్ దగ్గరికెళ్తా ఉంటాడు. రోజిన్ని చూస్తే తన కడుపులో నుంచి ఫుల్ ఇంటెస్టైన్స్ అన్నీ బయటకొచ్చేస్తా ఉంటాయి. పిచ్చ కోపం మీద ఉంటది. తన స్టింగ్‌తో అటు ఇటు ఊపుతూ ఎక్కడున్నావురా నువ్వు అనేసి గట్టిగా అరుస్తది. గట్స్ గాడేమో ఒక చెట్టెనకాల దాక్కొనుంటాడు వాడి సార్డ్‌ని పట్టుకొని. ఛా! ఏంటిదంతా? నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నాను. నాకు ఆల్రెడీ 3 ఛాన్సెస్ ఉండే తనని చంపడానికి. అసలు నాకేమైంది? తన అపియరెన్సా నన్ను డిస్ట్రాక్ట్ చేసేది? లేదా జిల్ చెప్పిన స్టోరీయా? నేనెందుకు ఇంత సాఫ్ట్‌గా మారిపోయాను? ఛ! సిట్యుయేషన్ ఎంతో దిగజారిపోయింది. ఇప్పుడు కనీసం నా సార్డ్‌ని నేను పట్టుకోలేకపోతున్నాను అనేసి అనుకుంటాడు. వాడి చేతి మొత్తాన్ని బ్యాండేజ్‌తో చుట్టేస్తా ఉంటాడు సార్డ్‌కేసి. నా ఎమోషన్స్ అన్నిటిని నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకొక్కసారి ఐల్ టేక్ మై అర్జ్ టు కిల్ అండ్ మిగతా అన్నిటిని పక్కన పెట్టేస్తా అనేసి అంటాడు. ఇక్కడ లైన్ ఆర్ట్ ఉంటుంది భయ్యా. తోపంటే తోపుంటది. చలో నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాము. ఇక్కడ మళ్ళీ గట్స్ గాడి మాటలు వినిపిస్తాయి. ఇప్పుడు నేను దాని దగ్గరికెలా వెళ్ళాలి? నా సిట్యుయేషన్ అసలేం బాలేదు. ఈ కండిషన్‌లో నేను ఆ విప్‌ని అసలు ఎట్టి పరిస్థితిలో డాచ్ చేయలేను. ఒకవేళ నేను దగ్గరికెళ్ళినా గూడా నా గన్ పౌడర్ మొత్తం అయిపోవచ్చింది అనేసి అటు ఇటు చూస్తా ఉంటాడు. ఆ ఫైర్ ఆ నిప్పులు మొత్తంలో వాడికి పక్ ఇంకా జిల్ కనిపిస్తారు. థాట్ ఫూల్ తనింకా ఇక్కడే తిరుగుతూ ఉందా అనేసి అనుకుంటాడు. కానీ సడెన్‌గా గట్స్ గాడు ఏదో రియలైజ్ అయితాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానెల్‌లో పిచ్చ డార్క్‌గా కనిపిస్తాడు వాడు. నెక్స్ట్ మనకి జిల్‌ని ఇంకా పక్‌ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఫుల్ భయపడతా ఉంటారనమాట. మనం మొత్తము ఇరుక్కుపోయాము. ఇక్కడ అంతా ఫైరే ఉంది. మనం ఎక్కడికి ఎళ్ళలేము అనేసి పక్ అంటాడు. అప్పుడు జిల్ ఏమో నువ్వు నన్ను వదిలేసి ఎళ్ళిపో పక్ అనేసి చెప్పిద్ది. నేను నీకు అంత చెడ్డోడిలా కనిపిస్తున్నానా అనేసి పక్ అడుగుతాడు. దాని తర్వాత ఇంక వాడికి ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చోడిలాగా తయారయ్యి నేను కూడా గట్స్ లానే ఆ కకూన్స్‌లో ఒకదాన్ని పగలగొట్టేస్తాను. దాంతో ఏం కాదు అనేసి అంటాడు. జిల్ ఏమో గట్టిగా అరుస్తుంది. నో నెవర్ అనేసి. లైక్ ఆ కకూన్స్‌లో ఉండేది నిజమైన బేబీస్ గదా! ఈ పక్ గాడేమో
దీనికన్నా మంచి ఐడియా నీ దగ్గరుందా స్టూపిడ్ గర్ల్ అనేసి తిడతాడు. దాంతో ఇంకా జిల్ ఏడుస్తా ఉంటది. అవును నువ్వు చెప్పేది కరెక్టే. నేను స్టూపిడ్‌ని. నాకు తెలుసు ఇదంతా నిజమని. ఇలా జరుగుతుందని నువ్వు ముందే చెప్పావు గదా! ఇప్పుడు నేను మొత్తం రిగ్రెట్ అవుతున్నా. ఇంక చాలు నన్నొదిలేసి ఎళ్ళిపో అనేసి ఏడుస్తా ఉంటది. అదంతా చూసి పక్కగాడు గట్టిగా అరుస్తాడు. "నువ్వు అలానే కూర్చొనుంటే చచ్చిపోతావు. ఇంత దూరం నువ్వు చచ్చిపోవడానికొచ్చావా" అని. ఈ గ్యాప్‌లో పైన కాలిపోతూ ఒక బ్రాంచ్ వచ్చిద్ది. అది సీదా వాళ్ళ మీద పడబోతది కానీ సడెన్‌గా రోజిన్ వచ్చి ఆపేస్తుందన్నమాట. "నువ్వు బానే ఉన్నావా జిల్" అనేసి అడిగిద్ది. దాంతో జిల్ ఏడవడం ఆపేస్తుంది. రోజిన్ అనేసి అంటది. తనింకా షాక్‌లో ఉండగానే రోజిన్ ఇట్లా తన డీమన్ హ్యాండ్స్‌తో పట్టేసుకుంటాదన్నమాట. "ఇప్పుడు నేనొచ్చేసినా గదా! నిన్ను ఏదైనా సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతాను. ఇక్కడే ఆగు. వాడి అంతు చూసొస్తా" అనేసి అంటా ఉంటది. ఈ జిల్లేమో కిందకి చూస్తది. రోజిన్ బాడీలో నుంచి ఆ ఇంటెస్టైన్స్ అన్నీ బయటకొచ్చేస్తా ఉంటాయిగా. అది చూసి ఫుల్ షేక్ అయితా ఉంటది. తర్వాత రోజిన్ ఇట్లా అంటదింకా. దాని తర్వాత మనం ఇక్కడి నుంచి ఎక్కడైనా దూరమైన ప్లేస్‌కెళ్ళిపోదాము. అక్కడ మనల్ని ఆపేవాళ్ళే ఉండరు అనేసి స్మైల్ ఇస్తుంది. జిల్ ఏమో అట్లనే ఏడుస్తూ ఏడుస్తూ రోజిన్ అనేసి అంటది. ఇదంతా ఒక పక్క అయితా ఉంటే వెనకాల గట్స్ గాడు స్లోగా లేస్తాడు. వాడి మూవ్‌మెంట్స్‌కి ఏంట్రా ఎవర్రా అనేసి స్లోగా రోజిన్ తిరిగిద్ది. కానీ ఈ గ్యాప్‌లో గట్స్ గాడు వచ్చేసి కట్ చేసేస్తాడు. ఎగ్జాక్ట్ జిల్ దాకొచ్చి ఆపేస్తాడాడు. దాంతో జిల్ ఆ నిప్పుల లోపలికి పడిపోబోతది. కానీ గట్స్ గాడు ఆ పైనున్న కక్కుని పగలగొట్టేస్తాడు. దానిలో నుంచి వచ్చిన బ్లడ్ అండ్ ఆ డీమన్ వచ్చి ఈ జిల్ మీద పడతాయి. ఆ డీఫార్మ్ అయిపోయిన బేబీని చూసి గట్టిగా అరుస్తుంది జిల్. దాని తర్వాత రోజిన్ ఎగురుకుంటూ ఎళ్ళిపోద్ది పైకి. దాంతో సీన్ కట్. మనకి పక్కగానే చూపిస్తారు. లాస్ట్‌కి వాడు రియలైజ్ అయితాడు. గట్స్‌కి ఇదంతా ముందే తెలుసు. జిల్‌ని కాపాడడానికి రోజిన్ తప్పకుండా వస్తుందని. అందుకే తను ఆ మంటలో కాలిపోతున్నా కూడా జాగ్రత్తగా దాక్కొని వెయిట్ చేశాడు అని. దాని తర్వాత పక్కగాడు ఎగురుకుంటూ జిల్ దగ్గరకొస్తాడు. "ఎళ్ళిపోదాం పదా" అనేసి పిలుస్తాడు. కానీ జిల్ ఇంకా షాక్‌లోనే ఉంటది. స్లోగా పిచ్చిదానిలాగా మారిపోతా ఉంటదన్నమాట. నవ్వడం స్టార్ట్ చేస్తది. కట్ చేస్తే రోజిన్‌ని చూపిస్తారు మనకి. తన కడుపులో ఇంకా సాడ్ ఉంటుంది. దానర్థం గట్స్ గాడు తన మీదే ఉన్నాడు. అలా తన మీద రైడ్ చేసుకుంటూ పోతా ఉంటాడు. రోజిన్ అడుగుతుందన్నమాట. "అసలెవరు నువ్వు" అని. "అసలేంటి నువ్వు" అనేసి అడగబోతది గానీ గట్స్ గాడు ఇట్లా చెప్తాడు. "నాకు తెలుసు నీకు గుర్తుండదది. నువ్వు చాలా మంది హ్యూమన్స్‌ని ఇలానే ఆటలాడుతూ ఆడుతూ తినేసావు. నాకు తెలుసు నీకు గుర్తుండదు" అనేసి అంటాడు. దాంతో రోజిన్ గట్టిగా అరుస్తుందింకా. ఎట్టి పరిస్థితిలో ఒక హ్యూమన్ ఒక ఎల్ఫ్‌కి పెయిన్ కలిగించకూడదు అనేసి గట్టిగా అరుస్తుంది. దాని తర్వాత తన స్టింగ్‌తో విప్ చేస్తుంది వాడిని. గట్స్ గాడు కింద పడిపోతాడు మళ్ళీ. ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరొచ్చి ఫైర్ ఫ్లై. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానెల్‌లో మనకి మళ్ళీ చిన్నప్పుడు రోజిన్‌ని చూపిస్తారు. తన చేతిలో ఆ చిన్న బిహలిత్‌ని పట్టుకొని నడుచుకుంటూ పోతా ఉంటది మిస్టీ వ్యాలీలో. అప్పట్లో ఆ ఇన్నోసెన్స్‌కి ఇదే మిస్టీ వ్యాలీ, ఇదంతా నాదే అని పరిగెట్టుకుంటూ పోతా ఉంటది హ్యాపీగా. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ మాన్‌స్టర్ రోజిన్‌ని చూపిస్తారు. తనట్లా గట్స్ గాడిని కింద పడేసి పోతా ఉంటది. గట్స్ గాడు కింద పడిపోవడం పక్కగాడు చూస్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ రోజిన్‌ని చూపిస్తారు మనకి. తన కోపం పీక్స్‌లో ఉంటదన్నమాట. హ్యూమన్స్ ఎల్ఫ్స్‌ని చంపకూడదు. అసలు నేను దీన్ని యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు అనేసి స్పీడ్‌గా ఎగురుకుంటూ వస్తది. గట్స్ గాడి ఫేస్ దాకొచ్చేస్తది ఆ పాయింట్. సడెన్‌గా ఏమైతదో ఏంటో గానీ రోజిన్ పిచ్చిదానిలా నవ్వడం స్టార్ట్ చేస్తది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. ఇంతకీ ఫైనల్ మూమెంట్‌లో గట్స్ గాడు ఇట్లా 90 డిగ్రీ టర్న్ ఇస్తాడు. దాంతో ఆ స్టింగ్ ఎళ్లి వాడి చీక్స్‌లో తగులుతది. ఈ ప్యానెల్ గూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ప్యానెల్. చలో నెక్స్ట్ ప్యానెల్‌కెళ్ళిపోదాము. ఇది వేరే లెవెల్ ఉంటది ప్యానెల్ ఆర్ట్. వాడు పెద్ద సార్డ్‌తో రోజిన్‌ని సగంగా ముక్కలు ముక్కలు కట్ చేసేస్తాడు. రోజిన్‌కి చాలా పెద్ద డ్యామేజ్ అయితది. ఒక పక్క గట్స్ గాడికి గూడా ఫుల్ బ్లీడింగ్ అయితది. వాడి చెయ్యి నుంచి, వాడి చీక్స్ లోపల నుంచి. కట్ చేస్తే మనకి రోజిన్ యొక్క ఇన్నర్ వాయిస్ వినిపిస్తా ఉంటది. "వాళ్ళక్కడ లేరు. నేను చాలా రోజులు అక్కడే వెయిట్ చేశాను. ఎన్ని రోజులు గడిచినా కూడా వాళ్ళక్కడికి రాలేదు. ప్రాబబ్లీ వాళ్ళక్కడున్నారని నేనే నమ్మలేదేమో" అనేసి అనుకుంటది. ఇంతకీ తను మాట్లాడేది ఆ ఎల్ఫ్స్ గురించి. ఇక్కడ మనకి ఆ చిన్న పిల్ల రోజిని చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్‌ని. తనలా ఆ డార్క్‌నెస్‌లోనే కూర్చొని ఏడుస్తా ఉంటది. ఐ మీన్ సాడ్‌గా ఉంటది తను. అక్కడ ఎల్ఫ్స్ లేవని. ఈ గ్యాప్‌లో రోజిన్ అనేసి ఎవరో పిలుస్తారు. ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ మదర్ ఉంటుందక్కడ. తను స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ వచ్చి "థాంక్ గాడ్ యూ ఆర్ సేఫ్. నువ్వు నన్ను చాలా కంగారు పెట్టావు" అనేసి ఏడుస్తది. కానీ వెనకాల నుంచి వాళ్ళ ఫాదర్ గాడొస్తాడు. వచ్చి ఫాటుమని చెప్పి ఇట్లా పంచ్ ఇస్తాడు గట్టిగా. అసల చిన్న పిల్లని గూడా చూడకుండా సీదా ఫేస్ మీద పంచ్ ఇస్తాడు. పెద్ద బ్రూజ్ అయితది రోజిన్ ఫేస్ మీద. తను కింద పడిపోతది. ఒక పక్క వాళ్ళ మదర్ ఆపుతా ఉంటది గానీ, వీడు ఆల్రెడీ పిచ్చ కోపం మీద ఉంటాడు. ఇంకా రోజిన్ మీద అరవడం స్టార్ట్ చేస్తాడు. "నువ్వు చేసేవన్నీ చెత్త పనులే. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత కంగారు పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఇంకోసారి ఎప్పుడూ నా పరువు తీసే పనులు చేయకు" అనేసి అంటాడు.
రోజీనేమో ఫుల్ సీరియస్‌గా చూస్తా ఉంటది వాడిని. "ఏంటి ఏమైనా చెప్దామనుకుంటున్నావా?" అనేసి అడుగుతాడు ఫాదరు. తనేం మాట్లాడదు. ఇంకా రోజీని జుట్టు పట్టుకొని, "పది ఇంకా ఊర్లోకి పద" అనేసి లాక్కుపోతా ఉంటాడు. "అసలు నీకేమైనా ఐడియా ఉందా? నీకోసం వెతుకుతూ, వెతుకుతూ హార్వెస్ట్‌కి ఎంత లేట్ అయిందనుకుంటున్నావు? ఇక్కడేమైనా ఎల్ఫ్స్ ఉన్నాయా? చెప్పు. ఇక్కడ నీకు ఎల్ఫ్స్ కనిపిచ్చాయా?" అనేసి చెంపకేసి కొడతా ఉంటాడు. "ఇవన్నీ పనికిరాని మూఢనమ్మకాలు. ఈ చెత్తంతా నమ్మడానికి నువ్వేమి చిన్న పిల్లవు కాదు" అనేసి అరుస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇట్లా అంటాడు. "లేదంటే ఇదంతా నా కోసం చేశావా? కొంపదీసి నేనీ నిజమైన ఫాదర్‌ని కాదు కాబట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా?" అనేసి అడుగుతాడు. వాళ్ళ మదర్ ఇంకా ఆపడానికి ట్రై చేస్తది. "ప్లీజ్ డియర్ స్టాప్ ఇట్" అని. ఈడేమో వాళ్ళ మదర్‌ని గూడా కొట్టేస్తాడు. ఒక పక్క రోజీనా షాక్‌లోకెళ్ళిపోద్ది మొత్తం. ఇదంతా తప్పు. ఇలాంటొక విషయం ఈ వ్యాలీలో జరగకూడదు అనేసి అనుకుంటా ఉంటది. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్‌లో తన నోట్లో నుంచి వచ్చే బ్లడ్ డ్రాప్స్ ఎళ్లి బిహలిత్ మీద పడతాయి. తను లోపల ఇట్లా అనుకుంటా ఉంటది. "నాకిదంతా వద్దు. ఇదంతా మాయమైపోతే బావుంటుంది" అని. దాంతో స్లోగా ఆ బిహలిత్ ఇట్లా కళ్ళు ఓపెన్ చేస్తది. దాని నుంచి బ్లడ్ వస్తా ఉంటాయి. దాంతో ఆ ఫ్లాష్‌బ్యాక్ కట్ అయిపోతుంది. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు మనకి. ప్రెజెంట్‌లో రోజీనా అట్లా ఎగురుకుంటూ దూరంగా ఎళ్ళిపోయి కింద పడతా ఉంటదిగా. "నన్ను క్షమించండి మదర్ అండ్ ఫాదర్" అనేసి అంటుంది. లాస్ట్‌కి అట్లా కింద పడంగానే జిల్ పరిగెట్టుకుంటూ రోజీన్ దగ్గరకొస్తుంది. పక్కగాడు చూసి "ఇట్స్ టూ లేట్" అనేసి అంటాడు. ఆ రోజీన్ స్లోగా మాట్లాడుతుందనమాట. "హే జిల్, ఇక్కడ వాళ్ళెవ్వరూ లేరు. నిజమైన ఎల్ఫ్స్ నాకీ వ్యాలీలో కనిపించలేదు" అనేసి చెప్పిద్ది. రోజుల తర్వాత రోజులు, ఎన్నో రోజులు అలా వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ, నాకెప్పటికీ ఒక నిజమైన ఎల్ఫ్ కనిపించలేదు. ఆ పీకాఫ్, ఇంకా ఎల్ఫ్స్ ఆఫ్ ది మిస్టీ వ్యాలీ అవంతా కేవలం ఫెయిరీ టేల్ మాత్రమే. ఎవరో ఒంటరిగా ఉన్న చిన్న పిల్లోడు తయారు కథేమో అది అనేసి అంటుంది. అదంతా చూసి పక్కగాడు ఇట్లా దగ్గర పోతాడు. అదేమి నిజం కాదు అని. జిల్ చూసి "హే పీకాఫ్ నువ్వా?" అనేసి అంటుంది. పక్కగాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "ఎన్నో ఏళ్ల క్రితము నిజంగానే ఇక్కడ ఎల్ఫ్స్ ఉండేవి. కానీ ఏమైందో ఏంటో గానీ ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు. నాకు పక్కాగా తెలుసు. నేనది ఫీల్ అవ్వగలుగుతున్నా" అనేసి అంటాడు. అప్పుడు రోజీన్ అడుగుతుంది. "నీలాంటి వాళ్ళా?" అని. దాంతో ఇంక జిల్ చెప్పిద్దనమాట పక్కన పట్టుకొని. "వీడు నిజమైన ఎల్ఫ్. ఇదిగో చూడు రోజీన్" అనేసి చూపిస్తుంది. అప్పుడు ఆ రోజీన్ చూస్తది. సో, వీడు నిజమైన వాడా అనేసి ఇట్లా చూస్తది. స్లోగా వాడిని ముట్టుకుంటది. సో, ఇక్కడ నిజంగానే ఎల్ఫ్స్ ఉండేవా అనేసి అనుకుంటది. కట్ చేస్తే మనకి గట్స్‌ని చూపిస్తారు. వాడెళ్ళి ఏదో పాండ్‌లో పడతాడనమాట. దాంతో ఆ చాప్టర్ కట్. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చి 'ది వే హోమ్'. ఇందులో ఫస్ట్ ప్యానెల్‌లో మనకి రోజీని, జిల్‌ని చూపిస్తారు. జిల్‌కేదో దెబ్బ తాకుంటదనమాట. తను కన్సోల్ చేస్తా ఉంటది ఒక పక్క. కట్ చేస్తే మనకి కంటిన్యూషన్ చూపిస్తారు. రోజీన్ ఆ పక్కనిట్లా ముట్టుకొని, "సో, నిజంగానే ఇక్కడ ఎల్ఫ్స్ ఉండేవా?" అనేసి అనుకుంటా ఉంటది. "నువ్వొక నిజమైన ఎల్ఫ్‌ని కనిపెట్టావు జిల్" అనేసి అంటుంది. దాని తర్వాత కళ్ళు మూసుకొని, "ఇప్పుడు నువ్వు బానే ఉంటావు. ఎంత చెడు జరిగినా నీకు బానే ఉంటుందిలే" అనేసి అంటుంది. ఒక పక్క జిల్ ఏమో ఏడుస్తా ఉంటది రోజీన్ అని. కట్ చేస్తే అక్కడికి గట్స్ గాడు వచ్చేస్తా ఉంటాడు. వాడు సార్డ్‌ని ఇట్లా ఈడ్చుకుంటూ పోతా ఉంటాడు. పిచ్చ డార్క్ ఉంటది ఈ మూమెంట్ అయితే. ఇటుపక్క వీళ్ళిద్దరూ షాక్ అనమాట గట్స్ అనేసి. వాడు స్లోగా నడుచుకుంటూ వస్తా ఉంటాడు. దగ్గరికి రాంగానే ఇంకా జిల్ అరుస్తదిట్లా. "స్టాప్ ఇట్, థట్స్ ఇనఫ్" అని. ఇప్పుడు రోజీన్ కనీసం కదలలేకపోతుంది. "దయచేసి తనని హర్ట్ చేయకు" అనేసి అంటుంది. కానీ వీడు తోసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. ఇంకా జిల్ ఫుల్ ట్రై చేస్తది. వాడి చెయ్యి పట్టుకుంటది. "దయచేసి తనని వదిలేయమని. తనని నువ్వెందుకంత ద్వేషిస్తున్నావు? ఎందుకు?" అనేసి గట్టిగా అరుస్తుంది. గట్స్ గాడు వాడి సార్డ్‌ని లాక్కొని ఎళ్ళిపోతా ఉంటాడింకా. జిల్‌ని వాడేసినందుకు పక్కగాడికి పిచ్చ కోపమొస్తది. "యుల్ పే ఫర్ థట్ గట్స్" అనేసి ఇట్లా ముందుకు దూకుతా ఉంటాడాడు. కానీ సడెన్‌గా ఇట్లా వాడు సార్డ్ లేపేసరికి పక్కగాడు గూడా ఆగిపోతాడు. గట్స్ ఇంకా గట్టిగా అరుచుకుంటూ ఇట్లా ముందుకు లేపుతాడు సార్డ్‌ని. ఇంకా పక్కగోడు ఆపడానికి ట్రై చేస్తాడు. "గట్స్ స్టాప్ ఇట్ యూ ఫూల్" అని. కానీ సడెన్‌గా అదే స్ప్లిట్ సెకండ్‌లో రోజీన్ మీదకి జిల్లొచ్చి పడిద్ది. అయినా గూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఎక్కడి నుంచొస్తదేమో గానీ సడెన్‌గా గట్స్‌కొచ్చి ఒక యారో గుచ్చుకుంటది. దాంతో ఆడు మోకాళ్ళ మీద కింద పడతాడు. ఇంతకీ ఎవరో కాదా షూట్ చేసింది, జిల్ వాళ్ళ ఫాదరు. "నేనే బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని చంపేశా" అని నవ్వుతా ఉంటాడాడు. ఇంతకీ వెనకాల నుంచి ఆ ఆర్మీ వస్తా ఉంటది. వీడు పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు. నేనే చంపాను బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని" అని. ఆ సీన్ అంతా చూస్తే గట్స్ గాడే ఆ పిల్లని చంపేసినట్టుంటదిగా. పైనుంచి ఫర్నిస్ ఇంకా కమాండ్ ఇస్తది. "ఓహ్ నో! వెంటనే అటాక్ చేయండి. ఆ చిన్న పిల్లల్ని రెస్క్యూ చేయండి" అని. దాంతో ఇంకా ఫుల్లు యారోస్ వచ్చి గుచ్చుకుంటా ఉంటాయి గట్స్‌కి. గట్స్ గాడింకా రిట్రీట్ అయితాడు. సోల్జర్స్ అందరూ వాడిని ఫాలో అయితా ఉంటారు. జిల్ వాళ్ళ ఫాదర్ గాడు గూడా "నేను కూడా వస్తా" అనేసి పోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ కెప్టెన్ వచ్చేసి ఆపేస్తాడు. "బ్లాక్ స్వార్డ్స్‌మెన్ వెనకాల మేమెళ్తాంలే గానీ మీరు పిల్లని చూసుకోండి" అనేసి అంటాడు. ఈ ఫాదర్ గాడేమో ఒప్పుకోడు. కానీ బ్లాక్ స్వార్డ్స్‌మెన్ నేను" అనేసి అంటా ఉంటాడు. ఇంకా అజాన్ గాడు అర్థమయ్యేటట్టు చెప్తాడు లాస్ట్‌కి. "మీరింతగనం ఫైట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీ అమ్మాయిని కాపాడుకోవడానికి బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని షూట్ చేశారు గదా! అదే చాలా ఎక్కువ. ఒక బయట వ్యక్తిని ఇలాంటి మ్యాటర్‌లో ఇన్వాల్వ్ చేయాలని నాకు లేదు" అనేసి అంటాడు.
ఇక మీదటి నుంచి మీరు రెస్ట్ తీసుకోండి అనేసి చెప్తాడు. దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆడు. దాంతో ఇంకా జిల్ వాళ్ళ ఫాదర్‌కి పిచ్చ కోపమొస్తది. గాడ్ డామ్ ఇట్! థట్ సన్ ఆఫ్ ఎ బిచ్! నేనింత దూరం వాడి కోసమే మిస్టీ వ్యాలీ వరకొచ్చాను. ఇంకొక్కసారి అనేసి అనుకుంటాడు. ఇదంతా పక్క చూసి వీడు ఒక ఫాదరేనా అనేసి అనుకుంటాడు. వెనకాల మనకి రోజిన్ చూపిస్తారు. తను లేచి నుంచుంటదింకా. "నువ్వు కదలకూడదు రోజిన్" అనేసి జిల్ అంటుంది. ఆ రోజిన్ డీమన్‌ని చూసి వీళ్ళ ఫాదర్ షాక్ అయిపోతాడు టోటల్‌గా. "జిల్ ఏంటది? అది ఎల్ఫా?" అనేసి అడుగుతాడు. ఆ రోజిన్ ఏమో "నేనిప్పుడు ఇంటికెళ్ళిపోవాలి" అనేసి ఆ మత్తులో అంటది. సడెన్‌గా ఎగురుతదనమాట. ఇదంతా చూసి ఆ ఫాదర్‌కి భయమేస్తది. ఆ యారోని లోడ్ చేస్తా ఉంటాడు. ఫాస్ట్‌గా వాడిని ఆపేస్తారనమాట. జిల్ ఇంకా పక్కగాడు కలిసి. లాస్ట్‌కి వీళ్ళింక ఆకాశంలోకి చూస్తారు. తను ఎగురుతా ఉంటది. "నేనిప్పుడు ఇంటికెళ్ళిపోవాలి. ఆల్రెడీ సన్‌సెట్ అయిపోయింది. నేను వెంటనే ఇంటికెళ్ళకపోతే మామ్ ఇంకా డాడ్ వరీ అవుతారు" అనేసి అనుకుంటా ఉంటది. బేసిక్‌గా తను అన్‌కాన్షియస్‌గా ఉందనమాట. ఇంకా ఏదో చిన్న పిల్లలాగా ఫీల్ అయితుంది. దాని తర్వాత "అరే! నాకు ఆకలేస్తుంది. ఈరోజు డిన్నర్‌కి ఏముంటుందో ఏంటో" అనేసి అట్లా కింద పడిపోద్ది. ఆ కింద పడిపోతున్నప్పుడు మనకి మళ్ళీ ఆ పీకాక్ స్టోరీని చూపిస్తారు. ఆ హిల్ మీద పీకాక్ నుంచొని ఏడుస్తూ ఉండిపోయాడంతే. ఒక పక్క ఒక్క వ్యక్తి కూడా తెలియని ఆ స్ట్రేంజ్ విలేజ్, ఒక పక్క ఒక పర్సన్ కూడా లేని ఆ ఎల్వ్స్ ఉన్న విలేజ్. దాంతో వాడు ఏడ్చి ఏడ్చి వాడి రెడ్ ఐస్ ఇంకా రెడ్ అయ్యాయి, ఇంకా సోల్ అయ్యాయి అనేసి అంటుంది ఆ స్టోరీ వాయిస్. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. దీని పేరొచ్చి 'బ్లూ స్కై ఎల్ఫ్'. ఇక్కడ మనకి జిల్ వాయిస్ వినిపిస్తది. రోజీన్ ఎగురుకుంటూ ఇంటికెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ లైక్ పీకాఫ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నట్టుగా. కానీ తను ఎప్పటికీ ఇంటికి వెళ్ళలేదు అనేసి అనుకుంటా ఉంటది. ఒక పక్క ఏడుపొస్తా ఉంటది తనకి. సైడ్‌కి వాళ్ళ ఫాదర్ గాడేమో ఇంకా గాడ్ డామ్ ఇట్ అనేసి అనుకుంటా ఉంటాడు. వాడలా తిట్టుకుంటా ఉంటాడు. లాస్ట్‌కి ఇంకా జిల్‌ని పిలుస్తాడు. పద ఇంటికెళ్దామని. అక్కడ నుంచోడం ఆపి నాతో పద అనేసి మళ్ళీ పిలుస్తాడు. కానీ తనేమో అలానే ఉంటది. నేను మీతో రాలేను అనేసి అంటుంది తను. ఏమంటున్నావు నువ్వు అనేసి మళ్ళీ అడుగుతాడీడు. నేనింకా ఇంటికి రాలేను అనేసి అంటుంది జిల్. ఇంకా ఈ ఫాదర్ గాడికి పిచ్చ కోపమొస్తది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎదురు సమాధానం చెప్పకు. మూసుకొని ఇంటికి రా అనేసి ఇట్లా కొట్టబోతాడు వాడి స్టిక్‌తో. కానీ జిల్ డాచ్ చేసేస్తది. మీరింటికెళ్ళిపోండి డాడ్ అనేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. వీడేమో అట్లా కింద పడిపోయి "హే జిల్ ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఆ ఎల్ఫ్‌తో ఎక్కడికెళ్ళిపోతున్నావు?" అనేసి అరుస్తా ఉంటాడు. దాని తర్వాత వీళ్ళు పరిగెట్టుకుంటూ పోతా ఉంటారు. "హే పక్ ఆ బ్లాక్ షార్ట్స్ మ్యాన్ ఎక్కడున్నాడో వెతుకు" అనేసి అడిగిద్ది జిల్. ఈ పక్కేమో ఇట్లా అడుగుతాడు. "అదెంతో డేంజరస్. నువ్వు ముందు నుంచే చూసావు గదా" అని. "ఇంత జరిగిన తర్వాత కూడా వాడి వెనకాల ఎందుకు పడుతున్నావు" అనేసి అడిగిద్ది. అప్పుడు జిల్ చెప్పిద్ది. నాకు తెలీదు గానీ అనేసి ఏదో చెప్పబోతది. కానీ చెప్పదు. లోపల అనుకుంటది. ఐ జస్ట్ కాంట్ లివ్ థింగ్స్ దిస్ వే అని. దాంతో ఆ సీన్ కట్. కట్ చేస్తే మళ్ళీ మనకి ఫర్నిష్‌ని చూపిస్తారు. వెతకండి ఆ బ్లాక్ షార్ట్స్‌మెన్ అందరూ వెతకండి అనేసి కమాండ్ ఇస్తది. ఎనక నుంచి సర్పికో గాడొచ్చి ఇట్స్ హోప్‌లెస్ కమాండర్ ఇక్కడ మొత్తం మంచుగా ఉంది అనేసి అంటాడు. అది మాత్రమే కాదు ఆ నిప్పులు ఇక్కడి వరకు పాక్కుంటూ వచ్చేస్తాయి కమాండర్ అనేసి అంటాడు. తినకేమో పిచ్చ కోపంగుంటది. సైలెన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇంత క్లోజ్‌గా వచ్చాము. నేనెట్టి పరిస్థితిలో వాడిని వదిలేయను అనేసి అంటుంది. మనకిప్పుడు గట్స్‌ని చూపిస్తారు. వాడెక్కడో రాళ్ళు రప్పల మధ్యలో దాక్కొని ఉంటాడనమాట. వాడికి గుచ్చుకునే ఆరోస్ అన్నిటిని పీక్కుంటా ఉంటాడు ఒక పక్క. సడెన్‌గా వాడికి ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. ఏంట్రా అని చూస్తే అక్కడ జిల్ ఉంటుంది. తను అడిగిద్ది, "మిస్టర్ షార్ట్స్‌మెన్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా" అని. గట్స్ గాడు ఇంకా వాడికేమనాలో అర్థం కాదు. "నీకేమైనా పిచ్చా? ఇంత జరిగిన తర్వాత కూడా నా వెంట ఎందుకు పడుతున్నావు" అనేసి అడుగుతాడు. తనేమో ఏం సమాధానం చెప్పదు. గట్స్ గాడు అంటాడింకా, "నేను నీకు ముందే చెప్పాను గదా! నువ్వు ఇప్పటికి బతికున్నావంటే ప్రాబబ్లీ నువ్వు చాలా లక్కీ. నీ బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోయింది. అండ్ నువ్వు ఈ బ్లడ్‌లో మునిగి ఉన్నావు. ఇంకా నాతోనే తిరుగు. ఐ ప్రామిస్ యూ ఇలాంటివెన్నో చూస్తావు" అనేసి అంటాడు. "నౌ గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి ఎళ్ళిపో" అనేసి అంటాడు. అప్పుడు జిల్ అంటుందిట్లా, "నేను ఆ మంటల్లో కాలిపోతున్నప్పుడు మీరే నన్ను కాపాడారు కదా" అని. "మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. నేను ప్రామిస్ చేస్తున్నా ఐ వోంట్ స్లో యూ డౌన్. దయచేసి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోండి" అనేసి అడిగిద్ది. "సమ్‌వేర్ దట్ ఇజంట్ హియర్" అనేసి ఏడుస్తూ వాడిని పట్టుకుంటది. "ఐ డోంట్ కేర్ వేర్ ఈ ప్లేస్‌లో నాకు ఉండాలని లేదు" అనేసి ఏడుస్తా ఉంటది. కట్ చేస్తే గట్స్ గాడి మెడ మీదున్న బ్రాండ్‌లోంచి మళ్ళీ బ్లడొస్తది. "చూడు మన చుట్టూ చూడు. ఒకసారి జాగ్రత్తగా చూడు. ఆ డార్క్‌నెస్‌లో నీకేం కనిపిస్తుంది" అనేసి అడుగుతాడు. వాడి చుట్టూ ఉన్న చీకట్లో నుంచి భయంకరమైన సోల్స్ అన్నీ వాడి దగ్గరకొస్తా ఉంటాయి. జిల్ ఇంకా గట్టిగా అరుస్తుంది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడిట్లా, "ఎక్కడికైనా తీసుకెళ్ళిపోమని అడిగావు గదా! ఇదే ఆ ప్లేస్. ఇదే మన ప్రపంచానికి ఎండ్. దిస్ ప్లేస్ ఈజ్ ఎ డ్రిఫ్ట్. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు బ్రతికున్న వాళ్ళని పట్టుకొని వేలాడుతా ఉంటారు. వాళ్ళు జెలసీతో, యర్నింగ్‌తో మునిగిపోయి ఉంటారు. వాళ్ళందరూ లూజర్స్. వెల్ ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదు అన్నావు గదా! ఇప్పుడు నువ్వు చూస్తుందే నీకు దొరుకుతుంది. ఇదే నీ పారడైజ్" అనేసి అంటాడు. ఆ పిల్ల ఇంకా మొత్తం భయపడిపోతా ఉంటది. ఆ డీమన్స్ అన్నీ జిల్ మీదకెక్కేస్తా ఉంటాయన్నమాట. యంగ్ బాడీ, చైల్డ్, లెట్ మీ ఇన్, గివ్ మీ,
గివ్ ఇట్ యమ్మీ యమ్మీ అనేసి ఎక్కేస్తా ఉంటాయి. వాటిలో జిల్ బాడీ లోపలికి సీపిన్ అయితా ఉంటాయి. గట్స్ గాడు వాటన్నిటిని తోసేస్తాడు సార్డ్‌తో. అదంతా చూసి ఈ జిల్ మళ్ళీ ఏడుస్తా ఉంటది. గట్స్ గాడు ఇంకా కన్సోల్ చేస్తాడు తనని పట్టుకొని. ఈ పిక్చర్ కూడా చాలా బావుంటది. పిచ్చ ఫిలాసాఫికల్‌గా ఉంటది. నువ్వు తప్పించుకొని పారిపోవడానికి ఈ ప్రపంచంలో పారడైజే లేదు అనేసి అంటాడు. సెట్ ఉంటది అదైతే. లాస్ట్‌కి వెతికి వెతికి ఇదొక బ్యాటిల్ ఫీల్డ్ మాత్రమే అని నువ్వు రియలైజ్ అయితావు అని చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. తిను ఆపడానికి ట్రై చేస్తది. కానీ గట్స్ గాడు ఇంటికెళ్ళిపో అని చెప్తాడు. జిల్ ఏమో ఏడుస్తా ఉంటదింకా. లేదు నాకసలు ఇల్లే లేదు. నాకు ఇంటికెళ్ళడానికి ప్లేస్ లేదు అనేసి ఏడుస్తా ఉంటది. ఒక పక్క మనకి గట్స్‌ని చూపిస్తారు. గట్స్ చుట్టే తిరుగుతా ఉంటాయన్నమాట ఆ డీమన్స్ అన్నీ. ఇంటికెళ్ళిపో ఇది నా బ్యాటిల్ ఫీల్డ్ అనేసి అంటాడు. తినేమో ఏడుస్తా ఉంటదింకా. ఇదంతా నాకే జరుగుతుంది. నోబడీ ఈస్ కైండ్ టు మీ అని. గట్స్ గాడు ఇంకెళ్ళిపోతా ఉంటాడు. గో, గో బ్యాక్ టు యువర్ బ్యాటిల్ ఫీల్డ్ అనేసి అంటాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ సీన్‌లో మార్నింగ్ అయిపోతుంది. జిల్ ఇట్లా లోపల అనుకుంటా ఉంటది. వాడలాగే ఆ డార్క్‌నెస్‌లో మాయమైపోయాడు. ఇన్ ది ఎండ్ అసలతనెవరో కూడా నాకు తెలీలేదు. అతను స్టార్టింగ్ మా ఊరికొచ్చినట్టుగానే తనతో పాటు ఆ డీమన్స్‌ని కూడా తీసుకుపోయాడు. ఇప్పుడిక్కడ కేవలం నేను మాత్రమే ఉండిపోయా. ఈ పాస్ట్ డేస్ అన్నీ ఏం జరిగాయో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాలో ఇప్పుడు ఫియర్, సాడ్‌నెస్ అండ్ షాక్ మాత్రమే మిగిలున్నాయి. మా ఊరిని ఎప్పుడూ కవర్ చేసే ఆ మిస్ట్ కూడా ఈ ఫైర్ వల్ల వెనక్కెళ్ళిపోయింది. ఇప్పుడు నేను క్లియర్‌గా ఆకాశాన్ని చూడగలుగుతున్నా. కానీ దీనర్థం ఏదో మ్యాజిక్ జరుగుతుందన్నట్టు కాదు. రోజీన్‌తో గాల్లో ఎగిరినట్టుగా మళ్ళీ ఎప్పటికీ అవ్వదు. ఒక తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ స్కై ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర వింగ్స్ లేవు. ప్రాబబ్లీ నేను ఆకాశాన్ని చూడలేనేమో. కేవలం తల పైకి పెట్టి నేల మీద పాక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే. ప్రాబబ్లీ గట్స్ పగలగొట్టిన ఆ కకూన్‌లో నుంచి వచ్చిన బ్లడ్ రోజీన్ బ్లడ్‌తో మిక్స్ అయ్యి నా చైల్డ్‌హుడ్‌ని నా నుంచి తీసుకెళ్ళిపోయిందేమో అనేసి అనుకుంటది. ఈ గ్యాప్‌లో పక్కగాడొచ్చి ఓకే అయితే జిల్ నేనెళ్తాను అనేసి అంటాడు. హే పక్ నువ్వెళ్ళిపోతున్నావా అనేసి అడుగుతది జిల్. దాని తర్వాత పక్కగాడు అడుగుతాడు. నువ్వు ఒంటరిగా బానే ఉంటావా అని. అవును పర్లేదు అని చెప్పిద్ది. నేను ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్ లాగా అంత వైలెంట్‌గా ఉండలేను కానీ నాకు నిజానికి రోజీన్ లాగా పరిగెట్టి వెళ్ళిపోయేంత కరేజ్ కూడా లేదు అని చెప్పిద్ది. కానీ అట్‌లీస్ట్ నేను ఏడ్చో, అరిచో ఏదైనా మార్చడానికి ట్రై చేస్తానులే అనేసి అంటుంది. పక్కగాడు తలకాయ ఊపుతాడు. దాని తర్వాత ఇదిగో ఫేర్‌వెల్ గిఫ్ట్. దీంతో మీ డ్యాడీని ఎంత కావాలంటే అంత కొట్టు అనేసి ఇస్తుంది. అండ్ కొంచెం ఎల్ఫ్ డస్ట్ కూడా ఇస్తుంది. దాని తర్వాత అడిగిద్ది నువ్వెందుకు వాడితో వెళ్తున్నావు అని. అప్పుడు పక్కగాడు కొంచెం ఆలోచించి వాడొక మూర్ఖుడు వాడినలా ఒంటరిగా వదిలేయలేను అనేసి నవ్వుతాడు. దాంతో జిల్ పక్కన చూసి నవ్వుకుంటది లోపల. ఎల్ఫ్స్ చూడ్డానికి ఈ నీలాకాశంలో ఎంతో అందంగా ఉంటాయి అని. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్‌తో వెళ్ళిపోతుంది జిల్. దాంతో చాప్టర్ ఎండ్. ఫస్ట్ చిల్డ్రన్ ఆర్క్ అయితే ఖతం. ఇప్పుడు మనము బైండింగ్ చైన్ చాప్టర్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇదొక కొత్త ఆర్క్. ఈ వాల్యూమ్‌లో కేవలం 4 చాప్టర్సే ఉంటాయి. చలో లెట్స్ బిగిన్. ఈ చాప్టర్ పేరొచ్చి 'ది బీస్ట్ ఆఫ్ డార్క్‌నెస్'. ఇక్కడ మనకి ఆ ఫారెస్ట్‌ని చూపిస్తారు. ఆ మిస్టీ వ్యాలీ ఫారెస్ట్‌ని. మొత్తం కాలిపోయి బూడిదైపోయి ఉంటదక్కడ. కానీ ఆ ఫారెస్ట్‌లో స్లోగా ఏదో గుర్రం కనిపిస్తది. ఇంతకీ ఏంట్రా అని చూస్తే అదెవరో గాదు స్కల్ నైట్ అన్నమాట. చూస్తుంటే ఒక హెల్ ఫైర్ దీనికి కారణంగా అనిపిస్తుంది. చూస్తుంటే ఆ స్ట్రగ్లర్ యొక్క కాళ్ళ గుర్తులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ ఇంకా ఆ ఈవిల్ ఫార్చ్యూన్ వాడిని వదిలేయలేదేమో. కానీ ఒక పర్సన్ ఇలాంటి ఒక పాత్‌ని ఫాలో అవ్వగలడా? ఆర్ ఎల్స్ అనేసి ఏదో చెప్పబోతాడు. ఈ గ్యాప్‌లో వాడు గుర్రం దిగి ఆ చెట్టు దగ్గర నడుచుకుంటూ పోతాడు. వాడికి అక్కడొక బిహెలిక్ కనిపిస్తుంది. ఇంతకీ వాడు స్లోగా బిహెలిక్‌ని తీసుకొని మింగేస్తాడు. దాంతో ఆ సీన్ కట్. అసలు బిహెలిక్‌ని మింగేయడం ఏంటి బ్రో? మీకు నెక్స్ట్ అర్థమవుతుంది ఏం జరుగుతుందో. చలో లెట్స్ కంటిన్యూ. మనకిక్కడ గట్స్‌ని చూపిస్తారు. వాడొళ్ళంతా దెబ్బలతో అలా నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఒక పక్క ఆయాసం వస్తా ఉంటది వాడికి. అండ్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా డీమన్స్ ఉంటాయి. అవన్నీ ఇట్లా సౌండ్స్ చేస్తా ఉంటాయి. డార్క్‌నెస్ మేము నిన్ను చంపేస్తాము అని. పూర్ లిటిల్ చిల్డ్రన్ వాళ్ళందరిని నువ్వు చంపేశావు. ఆ చిన్న పిల్లలకి ఎటువంటి చాయిస్ లేదు. కానీ వాళ్ళు డీమన్స్‌లా మారిపోయారు. నీకున్న ఏకైక డిజైర్ ఏంటంటే చంపేయడము. అందుకే వాళ్ళందరిని చంపేశావు గదా! కేవలం నువ్వు బతికుండాలని ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తావా? యూ స్టింక్ ఆఫ్ డార్క్‌నెస్. నీ లోపల కూడా మాలానే డార్క్‌నెస్ ఉంది. ది బీస్ట్ ఆఫ్ డార్క్‌నెస్. దానికి చాలా దాహం ఎక్కువ. నువ్వెంత బ్లడ్ ఇచ్చినా గూడా అది ఇంకా బ్లడ్ అడుగుతూనే ఉంటుంది. దాని ఆకలి అసలు తీరనే తీరదు అనేసి ఆ డార్క్‌నెస్ ఒక బీస్ట్ ఫార్మ్‌ని తీసుకొని అక్కడున్న సోల్స్ అన్నిటిని తినేస్తా ఉంటది. సో కిల్లింగ్ ఆల్వేస్ ఎలోన్, ఎలోన్, ఎలోన్. స్లోగా ఆ బీస్ట్ నిన్ను తినేస్తుంది. దాని తర్వాత నీ బదులుగా ఆ బీస్టే ఈ లైఫ్‌లో బతుకుతుంది. నీకు హేట్రెడ్ తప్ప వేరే ఏ ఫీలింగు ఉండదు. యూ విల్ బికమ్ ఎ మాన్‌స్టర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్. కాదు. పర్హాప్స్ నువ్వొక నిజమైన మాన్‌స్టర్‌లా మారతావేమో అనేసి గ్రిఫిత్ ఫార్మ్‌లోకొచ్చేస్తుందది. మేబీ నువ్వు కూడా మీ ఫ్రెండ్ లాగా మారతావేమో అనేసి అనగానే
గట్స్ గాడికి పిచ్చ కోపమొస్తది. ఆ డీమన్స్‌ని స్లైస్ చేసేస్తాడు. కానీ వాడున్న సిట్యుయేషన్‌లో కింద పడిపోతాడింకా. గాడ్ డామ్ ఇట్! నువ్వు జోక్ చేస్తున్నావు గదా! ఇలాంటొక ప్లేస్‌లోనా? ఈ వీక్‌లింగ్స్ చేతుల్లోనా? అనేసి అనుకుంటా ఉంటాడు. కానీ నేనెప్పటికైనా వాడిని రీచ్ అవ్వగలనా? ఇంకెంతమందిని నేను చంపుకుంటూ పోవాలి? హౌ మెనీ మోర్ అపోస్టిల్స్? ఇంకెన్ని రోజులు నేను ఈ డార్క్‌నెస్‌లో బతకాలి? అనేసి ఒకసారి గ్రిఫిత్ గాడ్ గురించి ఆలోచిస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి పక్కన చూపిస్తారు. పక్కగాడు అలా గాల్లో ఎగురుతా ఉంటాడు. ఇన్ని దెబ్బలతో వీడెక్కడ తిరుగుతున్నాడురా అని చూస్తా ఉంటాడు. వాడికి సడెన్‌గా ఏదో సిగ్నల్ వచ్చినట్టు వచ్చిద్ది. అరే! నేనొక ఇడియట్‌ని చూసాను. ఓకే. అయితే ఇప్పుడు వీడికొక పెద్ద లెక్చర్ ఇవ్వాలి అనేసి కిందకొస్తాడు. అలా కిందకొచ్చి చూడగానే గట్స్‌ని మొత్తం ఆ డీమన్స్ అన్ని మింగేస్తా ఉంటాయి. ఇంకా పక్కగాడు స్పీడ్‌గా వచ్చి లేపడానికి ట్రై చేస్తాడు. ఏమైంది? చచ్చిపోయావా ఏంటి అని. వాడెంత సేపటికి లేకపోయేసరికి ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. జిల్‌కి ఆ పెద్ద లెక్చర్ ఇచ్చి అక్కడి నుంచి ఎళ్ళిపోయావు గదా! ఇప్పుడేంటి నిద్రపోతున్నావు అనేసి కొడతా ఉంటాడు. ఆ డీమన్స్ ఏమో పక్కకు గూడా పట్టేసుకుంటాయి ఇట్లా. కానీ పక్కగాడి చేతిలో ఆ స్పైకీ బాల్స్ ఉంటాయి గదా! దాంతో కొట్టేస్తా ఉంటాడు. ఇక్కడ మనకొక పిచ్చ కామెడీ సీన్ కనిపిస్తది. వాడి బ్రెయిన్‌లో ఏదో స్టిమ్యులేట్ చేస్తా ఉంటాడు. గట్స్ కన్నా డీమన్స్ స్ట్రాంగ్. ఇప్పుడు డీమన్స్ కన్నా పక్ స్ట్రాంగ్. సో, దాని అర్థమేంటి? గట్స్ కన్నా పక్కే స్ట్రాంగ్ గదా! అనేసి అనుకుంటాడు. దాంతో ఇంకా రెచ్చిపోతాడు. మొత్తం అన్నిటిని కొట్టేస్తా ఉంటాడు. గట్స్ గాడు స్లోగా కళ్ళు తెరుస్తాడు. దాంతో వాడికి కనిపిస్తది. ఓ పక్కగాడు డాన్స్ ఏస్తా ఉంటాడు. ఆ చిన్న చిన్న డీమన్స్‌ని కొడతా ఉంటాడనమాట. "హేయ్! ఏం చేస్తున్నావు?" అనేసి అడుగుతాడు గట్స్. హమ్మయ్య! ఇప్పటికి లేచావు అనేసి అంటాడు పక్. ఇంగా పక్కగాడు వాడి చేష్టల్ని చూసి గట్స్ గాడు నవ్వుతాడనమాట ఫుల్లు. "నీతో ఉంటే నేను సీరియస్‌గా ఉండలేకపోతున్నాను. ఇదంతా సీరియస్‌గా తీసుకుంటే ఎంతో సిల్లీగా అనిపిస్తుంది" అనేసి అంటాడు. దాని తర్వాత స్లోగా సన్‌రైజ్ అయితది. ఆ డీమన్స్ అన్నీ ఎళ్ళిపోతాయి అక్కడి నుంచి. అవన్నీ ఇట్లా అనుకుంటా ఉంటాయి లోపల. బీస్ట్, మాన్‌స్టర్ అయి అన్నీ నీ లోపలే బతుకున్నాయి అని. బేసిక్‌గా డీమన్స్ అన్నీ గట్స్ లోపలున్న హేట్రెడ్‌ని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తా ఉంటాయి. వాడికి చెప్పడానికి ట్రై చేస్తాయన్నమాట. నీ లోపల కూడా డార్క్‌నెస్ ఉంది అని. దాంతో గట్స్ గాడు నవ్వుతాడు. బీస్టా? మాన్‌స్టరా? అవన్నీ ఏమీ లేదు. నేనే. ఐ యామ్ వాట్ ఐ యామ్. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్. నేనెప్పటికైనా వాడిని చేరుకుంటాను అనేసి నుంచుంటాడు. దాని తర్వాత ఇంకా పక్కగాడు కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. "నువ్వు రివర్‌కెళ్ళి నీ బ్లడ్ అంతా కడుక్కున్నాక నేను నిన్ను ట్రీట్ చేస్తానులే. ఇదంతా నా కారణంగానే జరుగుతుంది. నా వల్లనే నువ్వు ఈ మాన్‌స్టర్స్ అందరిని చంపగలుగుతున్నావు" అనేసి అక్కడ కూర్చుంటాడు ఆ పాకెట్‌లో. ఇంకా గట్స్ గాడు లోపల అనుకుంటాడు. వీడు చెప్పేది కరెక్టే. వీడికి కూడా ఎంతో కొంత మెడిసినల్ వాల్యూ ఉంది అని. ఓకే. ఆల్‌రైట్. నువ్వే గెలిచావు పక్. ఆ ప్లేస్‌లో నువ్వే ఉండొచ్చు అనేసి అంటాడు. సడెన్‌గా పక్కగాడు రియలైజ్ అయితాడు. అరే! అదేంటి నువ్వు నన్ను పక్ అని పిలిచావా అనేసి అడుగుతాడు. ఇంతకీ ఇదంతా పైనుంచి ఆ ఫర్నిస్ వాళ్ళు చూస్తా ఉంటారనమాట. ఇంకా ఆ పక్కగాడు అట్లనే అంటా ఉంటాడు. "ఇన్ని రోజులు మనం కలిసే ఉన్నాము. కానీ ఇదే ఫస్ట్ టైము నువ్వు నన్ను పక్ అని పిలిచినట్టు" అనేసి అనగానే గట్స్ గాడేమో "ఆ! వాటెవర్" అనేసి పోతా ఉంటాడు. దాంతో సీన్ కట్ ఇంకా. ఫర్నిస్ వాళ్ళు ఏం చేయరు. అట్లా దూరంగా గమనిస్తా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది హోలీ ఐరన్ చైన్ నైట్స్ పార్ట్ 1'. ఇందులో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ చూపిస్తారు మనకి. గట్స్ గాడు అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే ఈ చైన్ నైట్స్ వచ్చేసి మొత్తం కవర్ అప్ చేసేస్తారు. అక్కడికి ఫర్నిస్ వచ్చి "మేము లాస్ట్‌కి నిన్ను ట్రాక్ చేసాము. బ్లాక్ స్వార్డ్స్‌మెన్" అనేసి అంటుంది. వాడిని పైనుంచి కిందకి చూసి "వీడేనా హాక్ ఆఫ్ డార్క్‌నెస్" అనేసి అంటుంది. ఆ సోల్జర్స్ అందరూ గూడా వాడి స్వార్డ్ చూసి షాక్ టోటల్‌గా. అదేంటి అదొక స్వార్డా? అసలు అంత పెద్ద దాన్ని వాడు ఎత్తగలడా అనేసి అనుకుంటా ఉంటారు. వీడి బాడీ మొత్తం బ్లడ్‌తో స్టెయిన్ అయి ఉంది. కొంపదీసి వీడు కూడా ఆ డార్క్‌నెస్‌లో ఒక భాగమేనా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. గట్స్ గాడికేమో ఏం అర్థం గాదు. అసలెవర్రా వీళ్ళు అనేసి అనుకుంటాడు గట్స్. అప్పుడు ఆ సోల్జర్స్ ఇట్లా అరుస్తారు. "వి ఆర్ ది హోలీ ఐరన్ చైన్ నైట్స్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ హోలీ సీ" అని. మమ్మల్ని మిరాకిల్ రికగ్నిషన్ డిపార్ట్‌మెంట్ కింద పనిచేసేటట్టు చేశారు. నిన్ను డైరెక్ట్‌గా హోలీ సీ దగ్గరికి తీసుకెళ్ళాలి అనేసి చెప్తారు. మెయిడ్ హెస్ట్ ఏంటి అసలేం మాట్లాడుతున్నారు అనేసి అడుగుతాడు గట్స్. దాంతో ఆ అమ్మాయి అరుస్తుంది గట్టిగా. "ఇప్పుడే నీ స్వార్డ్‌ని కింద పడేసి సరెండర్ అయిపో. లేకపోతే ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వి షాల్ సీజ్ యూ ఇన్ పర్సన్" అనేసి అంటుంది. గట్స్ గాడు అడుగుతాడు. "ఎందుకు? ప్రీస్ట్స్ నన్ను అరెస్ట్ చేసినట్టు నాకేం గుర్తులేదే. ఆఫ్‌కోర్స్ థట్ డజంట్ మీన్" అనేసి ఏదో చెప్పబోతాడు. అప్పుడు ఆ అమ్మాయి మధ్యలో మాట్లాడిద్దిట్లా. "అవునా నువ్వు చెప్పేదేంటి? మరి ఇప్పుడు నువ్వున్న అవతారం ఏంటి? ఆ బ్లడ్ స్టెయిన్స్ ఏంటి? ఆ మౌంటైన్ వ్యాలీలో ఆ చిన్న పిల్లల బాడీస్ ఏంటి? మేమా విలేజ్‌లో చూసిందంతా అబద్ధమా? నీ మీదున్నది వాళ్ళ రక్తమే కదా" అనేసి అడిగిద్ది. ఇక మాట్లాడింది చాలు. "దిస్ ఈస్ గాడ్స్ విల్. అందరూ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని సీజ్ చేయండి" అనేసి అరుస్తుంది. పాకెట్‌లో ఉన్న పక్కగాడు ఇట్లా అంటాడు. "ఇదంతా ఫైట్ చేసేందుకు నీకు టైం లేదు గట్స్" అని. ఒక పక్క ఆ సోల్జర్స్ అందరూ ముందుకొస్తా ఉంటారు స్లోగా.
నిజంగానే వాళ్ళందరిని వీడే చంపాడా అనేసి అనుకుంటా ఉంటారు. ఆ సాడ్‌ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది అని అనుకుంటా మెల్లగా పోతా ఉంటారు. సడెన్‌గా ఒకడు సాడ్ ఎత్తుతాడు. గట్స్ గాడు వెంటనే డిఫెండ్ చేసుకుంటాడు. కానీ వాడున్న పొజిషన్‌లో వాడి సాడ్‌ని ఎత్తలేకపోతాడనమాట. మొత్తం కింద పడిపోతాడు. ఆ సోల్జర్స్ అందరూ నవ్వుకుంటారు బేసిక్‌గా. ఏంట్రా వీడు కనీసం ఆ సాడ్‌ని ఎత్తలేకపోతున్నాడు అని. పక్కకు కూడా కొంచెం కంగారొచ్చిద్ది. గట్స్ రియలైజ్ అయితాడింకా. ఇప్పుడు నా సాడ్‌ని నేను లేపలేకపోతున్నాను అని. దాంతో ఆ సోల్జర్స్ అందరూ కమ్ ఆన్ ఎవ్రీబడీ చార్జ్ అనేసి ముందుకు దూకుతారు. గట్స్ గాడు డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అటు ఇటు తిరుక్కుంటూ. హే వాడిని చంపకండి స్టూపిడ్ ఇడియట్స్ అనేసి అరుస్తాడు వెనకాల నుంచి కమాండర్. ఎంత చెప్తున్నా కూడా కొంచెం మంది వాడి వైపుకి ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు. గట్స్ ఇంకా వాడి చేత్తోనే కొడతాడు. వాడి మెటల్ హ్యాండ్‌తో. మొత్తం చిత్తు చిత్తు అయిపోద్ది ఫేసు. అలా ఇద్దరిని కొట్టిన తర్వాత మిగతా సోల్జర్స్ అందరికి పిచ్చ కోపమొస్తది. ఎంత ధైర్యంరా నీకు వాళ్ళని ఎలా కొడతావు? కొంపదీసి చచ్చిపోయారా ఏంటి? అనేసి వాడి మీదకి అందరూ దూకేస్తారు ఫుల్లు. కానీ గట్స్ గాడు అక్కడి నుంచి తప్పించుకొని పోతూనే ఉంటాడు. ఎంతమంది ఆపడానికి ట్రై చేసినా వీడు ఆగడు. ఆ సోల్జర్స్ అందరూ సార్డ్స్ ఇంకా బల్లాలు పట్టుకొని గట్స్‌ని చంపడానికి ముందుకొస్తా ఉంటారు. ఒక పక్క ఆ అజాన్ గాడు ఇంకా ఫర్నీస్ అరుస్తారనమాట. యూ ఫూల్స్ వాడిని చంపకూడదు అని. కానీ గట్స్ గాడు ఇట్లా ఒక తోపు మూవ్ ఇస్తాడు. వాడి సార్డ్‌ని పైకి పెట్టుకొని కింద నుంచి వెళ్ళిపోతాడు. పైనుంచి అజాన్ గాడు ఫుల్ డిసప్పాయింట్ అవుతాడనమాట. ఒక వూండెడ్ మ్యాన్‌ని గూడా మీరు చంపలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు అని. అప్పుడు పక్కనే ఉన్న సర్పీకో గాడు మాట్లాడతాడు. కమ్ ఆన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా! మన ఐరన్ హోలీ చైన్ నైట్స్ కేవలం ఒక కలెక్షన్ ఆఫ్ హై నోబుల్స్ మాత్రమే. వీళ్ళందరూ ఇక్కడికి స్టేటస్ కోసం మాత్రమే వచ్చారు. వీళ్ళకి ఎటువంటి రియల్ లైఫ్ బ్యాటిల్ ఎక్స్‌పీరియన్సే లేదు అనేసి చెప్తాడు. దాంతో ఇంక అజాన్ గాడికి పిచ్చ కోపమొస్తది. థాంక్స్ ఫర్ యూర్ హానర్డ్ ఒపీనియన్. సో నువ్వు కూడా అదే చేస్తున్నావా సర్పికో అనేసి అడుగుతాడు. సర్పికో గాడేమో నాకు బ్లడ్ అంటే నచ్చదు అనేసి అంటాడు. దాంతో వాళ్ళలా గొడవ పడతా ఉంటారు కాసేపు. ఒక పక్క గట్స్ గాడేమో ఇంకా తీవ్రంగా ఫుల్లు ఒక పక్క డిఫెండ్ చేసుకుంటూ, ఒక పక్క ఫైట్ చేసుకుంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. లాస్ట్‌కి వాడిని కార్నర్ ఏసేస్తారు అందరూ. కమాన్ వాడిని క్యాప్చర్ చేయండి అనేసి ఫర్నిస్ అరుస్తది. లాస్ట్‌కి ఇంకా గట్స్ వాడి దగ్గరున్న ఫుల్ స్ట్రెంగ్త్‌ని యూజ్ చేసి సార్డ్‌ని గట్టిగా ఊపుతాడు. అక్కడొక 5 ఆర్ 6 సోల్జర్స్ ఉంటారు. అందరూ ముక్కలు ముక్కలయిపోతారు. ఒక్క సెకండ్ అది చూసి మత్తిపోద్ది మిగతా వాళ్ళందరికీ. అందరూ పిచ్చ భయపడిపోతారు. అసలు వాడు ఆ సార్డ్‌ని ఎలా ఊపాడురా? ఆ 5 మెన్‌ని ఏదో క్యానన్ బ్లాస్ట్ చేసినట్టు అలా స్లైస్ చేస్తాడేంటి? వీడే ఆ కార్ప్సెస్ అన్నిటికి కారణం. వీడొక మాన్‌స్టర్. ఓహ్ డియర్ గాడ్! అనేసి భయపడతా ఉంటారు. దాంతో ఇంకా తను కూడా రిలైజ్ అయ్యిద్ది ఫర్నీస్. వీడే బ్లాక్ స్వార్డ్స్‌మెన్ అని. ఇప్పుడు ఆ రివలేషన్స్ అన్నీ ట్రూ అని కనిపిస్తుంది. ఇప్పుడు నాకు డౌటే లేదు అనేసి రియలైజ్ అయ్యిద్ది. దాంతో ఇంకా అజాన్ గాడు ముందుకు దూకుతాడు. సర్పికో చెప్పింది కరెక్టే మేడం. చాలా ట్రూప్స్‌ని పంపించినా ఉపయోగమే ఉండదు. దయచేసి నన్ను ముందుకు పంపించండి అనేసి అడుగుతాడు. దాంతో హోలీ ఐరన్ చైన్ నైట్స్ 1 ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఈ పార్ట్‌లో మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటుంది. అక్కడున్న సోల్జర్స్ అందరూ వైస్ కమాండర్ అజాన్ మీరిక్కడికెందుకొచ్చారు అని భయపడతా ఉంటారు. ఎవ్రీవన్ గెట్ బ్యాక్ అందరూ వెనక్కెళ్ళిపోండి అనేసి అరుస్తాడీడు. ఆడి చేతిలో ఉన్న బల్లెంని తిప్పుతా ఉంటాడనమాట. వాడొక స్టాన్స్ తీసుకొని నేనే ఈ హోలీ ఐరన్ చైన్ నైట్స్‌కి వైస్ కమాండర్‌ని. నా పేరు అజాన్. బ్లాక్ స్వార్డ్స్‌మెన్. నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా ఒక ప్రాపర్ బ్యాటిల్‌కి అనేసి పిలుస్తాడు. ఏంటి ఐరన్ క్లబ్ అజానా అనేసి చూస్తాడు గట్స్. లోపలున్న పక్కగాడు వన్స్ అగైన్ సమ్‌వన్ ఓవర్ ది టాప్ అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు ఏదో గుర్తుపట్టినట్టుగా చేస్తాడనమాట. ఐరన్ క్లబ్ అజానా ఈ పేరెక్కడో విన్నట్టుందే. కొంపదీసి మిమ్మల్ని అజాన్ ది బ్రిడ్జ్ నైట్ అని కూడా పిలిచేవాళ్ళా అనేసి అడుగుతాడు. ఈ అజాన్ గాడేమో ఓహ్! అదొక పాత పేరు అనేసి అంటాడు. అప్పుడు పాకెట్‌లో ఉన్న పక్కగాడు అడుగుతాడు. హే గట్స్ నీకు వాడు తెలుసా అని. వీడు చెప్తాడింకా వాడిని అజాన్ ది బ్రిడ్జ్ నైట్ అని పిలిచేవాళ్ళు అని. నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఒక ఎసెంట్రిక్ నైట్ ఉండేవాడంట. కేవలం ఒక వూండెడ్ ఓల్డ్ మ్యాన్ కోసం 100 హార్స్‌మెన్‌ని ఒక నారో బ్రిడ్జ్‌ని దాటేటట్టు చేశాడంట. నాకు తెలిసి అందరూ ఆయన్ని చూసి నవ్వారు. ఆ ఓల్డ్ మ్యాన్‌కి హెల్ప్ చేసే వరకు అతను ఊరుకోలేదు అనేసి చెప్తాడు. అప్పుడు ఈ అజాన్ గాడేమో ఒక నైట్‌కి తను ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్నుంటాయి. అండ్ ఇప్పుడు నా రిలీజియన్‌కి సర్వ్ చేసేందుకు నాకొక కాజ్ గూడా ఉంది. నేను నా పేరిచ్చాను కాబట్టి ఒక నైట్‌గా నీకు కూడా ఆ బాధ్యతుంది. నీ పేరేంటి అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడేమో నేనేమి నైట్‌ని కాదు. నా పేరు గట్స్ అనేసి చెప్తాడు. దాంతో ఇంకా అజాన్ గాడు వాడి బల్లెం లేపుతాడు. వెల్ దెన్ గట్స్ హావ్ ఇట్ అనేసి ఇట్లా ముందుకు తోస్తాడు. ఒకటో రెండో బోన్స్ ఇరగబోతున్నాయి జాగ్రత్త అనేసి అంటాడు అజాన్ గాడు. వాడి చేతిలో ఉన్నదాన్ని స్పీడ్‌గా తిప్పుతా ఉంటాడు. సడెన్‌గా అటాక్ చేస్తాడు గానీ గట్స్ గాడు అటు ఇటు డాచ్ చేసుకుంటూ పోతా ఉంటాడు. వాడు కొట్టే కొట్టుడికి అక్కడున్న చెట్లు, పుట్టలు అన్నీ ముక్కలు ముక్కలు అయిపోతా ఉంటాయి. గట్స్ గాడికి కూడా చాలా దెబ్బలు తగులుతాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ సేపు డాచ్ చేయలేను అని అనుకుంటాడు. ఒక పక్క అజాన్ గాడు పిచ్చ ఫాస్ట్‌గా మూవ్ అయితా ఉంటాడు.
అదంతా చూసి గట్స్‌గా లోపల అనుకుంటాడు. వీడేమి ఒక బాడీ బిల్డర్ ఆర్ కేవలం మసిల్ పర్సన్ మాత్రమే కాదు. హీస్ క్విక్ అండ్ యాక్యురేట్ అని అనుకుంటాడు. వాడలా డాచ్ చేస్తూ ఉండగానే వాడికి స్లోగా విజన్ బ్లర్ అయితా ఉంటది. ఇంకా అజాన్ గాడికి పిచ్చ కోపమొస్తది. ఎంతసేపు అలా డాన్స్ చేస్తున్నావు? వచ్చి అటాక్ చెయ్యి అనేసి ఇట్లా కొడతా ఉంటాడు. గట్స్ గాడేమో వాని షాట్‌తో డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు. కానీ అజాన్ గాడు కొట్టే కొట్టుడికి ఎక్కడికో ఎళ్లి పడతాడు. సోల్జర్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయితా ఉంటారనమాట. ఇట్స్ అమేజింగ్. వైస్ కమాండర్ అజాన్ ఎంతో అద్భుతంగా ఫైట్ చేస్తున్నారు అని. అజాన్ గాడు కూడా కొంచెం పొగుడుతాడు. ఇంతసేపు నా అటాక్స్ నుంచి తప్పించుకున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అని. అండ్ ఈ బ్యాటిల్ వల్ల నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నేనొకసారి నా రిలీజియన్‌ని గుర్తు తెచ్చుకోవాలి అనేసి అనుకుంటాడు. ఒక పక్క గట్స్ గాడికేమో చాలా డ్యామేజ్ వచ్చింది గదా! వాడికి చాలా బ్లడ్ లాస్ అయితది. దాంతో వాడింక లోపల అనుకుంటాడు. అరే! ఇట్స్ గెట్టింగ్ ప్రిటీ డామ్ డార్క్. ఇప్పుడు నా లింబ్స్‌లో గూడా ఎటువంటి స్పర్శ తెలియడం లేదు. ఇంకా నాలో ఉన్న ఆఖరి శక్తిని ఉపయోగించి ఐ హావ్ టు టేక్ హిమ్ డౌన్. ఐ నో ఇట్స్ ఆబ్వియస్. ఒకసారి నేను వీడిని చంపేసిన తర్వాత ఈ సోల్జర్స్ అందరూ నన్ను చుట్టుముట్టేసి బంధించేస్తారు. ఇన్ థాట్ కేస్ నేను ముందు చంపాల్సింది ట్రూప్ లీడర్‌ని అనేసి ఫర్నిస్‌ని చూస్తాడు. దాంతో ఒక పక్క అజాన్ గాడు అటాక్ చేస్తున్నా గూడా గట్స్ గాడు డాచ్ చేసుకొని స్పీడ్‌గా ఉరుకుతాడు. అజాన్ గాడి వెపన్ మీద నుంచి దుంకుతాడు వాడు. స్ట్రెయిట్‌గా ఫర్నిస్ దగ్గరికెళ్ళిపోతాడు. తనని కాపాడడానికి అటు ఇటు సోల్జర్స్ వస్తారు గానీ వీడు ఒక్కటే స్ట్రైక్‌లో అందరిని నరికేస్తాడు. దెబ్బకి ఫర్నిస్‌కి మొత్తం చెమటలొచ్చేస్తా ఉంటాయి. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా చేతిలో ఉన్న సార్డ్‌ని ఇట్లా ముందుకు పెట్టిద్ది. గట్స్ గాడు వాడి స్టీల్ హ్యాండ్‌తో ఆపేస్తాడు. కానీ సడెన్‌గా మళ్ళీ క్రాస్ బో వచ్చి గుచ్చుకుంటది వాడి కాలుకి. దాంతో వాడు కింద పడిపోతాడనమాట. అట్లా ఇంకా లక్‌తో గట్స్ గాడి నెక్‌ని కట్ చేస్తది ఫర్నిస్. లాస్ట్‌కి గట్స్ కింద పడిపోతాడు. ఆ పిచ్చిది కళ్ళు మూసుకొని ఏదో ఊపుతా ఉంటది. నేనే చంపేసానా అని షాక్ అయితది కళ్ళు తెరిచి. ఇంతకీ ఆ యారో ఎవరేసారో ఏమో గానీ అక్కడున్న సోల్జర్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయితారింగ. మాగ్నిఫిసెంట్ లేడీ ఫర్నిస్ జస్ట్ ఒక్క స్ట్రైక్‌తోనే మీరు బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌ని ఓడించేసినారు అనేసి పొగుడుతా ఉంటారు. లాస్ట్‌కి ఇంకా వాడిని క్యాప్చర్ చేసేస్తారు. చాలా మంది సోల్జర్స్‌కి పిచ్చ కోపమొస్తదనమాట. వీడిని నేను చంపేస్తా అని ముందుకు దూకుతా ఉంటారు. నువ్వు చాలా మంది కామ్రేడ్స్‌ని చంపినావు. నేను చంపేస్తాము అనేసి అంటా ఉంటారు. కానీ అజాన్ గాడొచ్చి చాలింకా అనేసి అంటాడు. ఫైట్ చేయలేని ఒక మ్యాన్ చుట్టూ తిరుగుతూ గుంపుగా వాడిని అటాక్ చేయడం అనేది ఒక నైట్‌గా సిగ్గుచేటు అనేసి అంటాడు. కానీ ఆ సోల్జర్స్ ఒప్పుకోరనమాట. వీడు మన చాలా మంది ఫ్రెండ్స్‌ని, మెన్‌ని చంపేసినాడు అనేసి చెప్తారు. దాంతో అజాన్ గాడు ఇట్లా అంటాడు. నేను మీకు చాలా సమయం క్రితం చెప్పినట్టున్నానే, ఎవరైతే ఒక సార్డ్‌ని చేపడతారో వాళ్ళ సార్డ్ చేతిలోనే చావడానికి సిద్ధపడాలి అనేసి చెప్తాడు. అండ్ ఈ మ్యాన్ ఒక సార్డ్‌కి సార్డ్‌గా ఆన్సర్ చేశాడు. ఇందులో వాడి ఫాల్ట్ అంటూ ఏం లేదు అనేసి చెప్తాడు. అండ్ ఒకవేళ మీరిప్పుడు ఇతన్ని చంపేస్తే ఇప్పటిదాకా చచ్చిన మీ ఫ్రెండ్స్ అందరి చావులు అర్థం లేనివని, మీరందరూ ఆ నైట్స్ యొక్క వాలర్‌ని క్వెషన్ చేయాలనుకుంటున్నారా అనేసి అడుగుతాడు. దాంతో వాళ్ళింకా ఏడుస్తారు ఫుల్లు. మమ్మల్ని క్షమించండి వైస్ కమాండర్ అనేసి అంటారు. ఒక పక్క గట్స్ గాడికి ఫుల్ చిరాకొస్తా ఉంటది. ఏంటి చెత్త గుడిస్ అని. దాని తర్వాత ఈ అజాన్ గాడు ఫర్నిస్ దగ్గరికెళ్తాడు. లేడీ ఫర్నిస్ విత్‌డ్రాయల్ ఆర్డర్స్ ఇవ్వండి అని. ఆ ఫర్నిస్ ఏమో ఆ కత్తిని చూస్తా ఉంటది. లేడీ ఫర్నిస్ ఈస్ దిస్ ద ఫస్ట్ టైమ్ యూ హావ్ డ్రాన్ బ్లడ్ అనేసి అడుగుతాడాడు. నాకు తెలుసు ఒక సార్డ్‌ని పట్టుకోవడం కన్నా టెరిఫయింగ్ థింగ్ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కానీ ఈ మెన్ అందరికీ లీడర్‌గా మీరు ధైర్యంగా ఉండాలి అనేసి చెప్తాడు. దాంతో ఇంకా ఫర్నిస్ వెనక్కి తిరిగి ఆల్ రైట్ ఆల్ హ్యాండ్స్ విత్‌డ్రా అనేసి అరిసిద్ది. దాంతో ఆ చాప్టర్ ఖతం. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది హాలో ఐడల్'. ఈ చాప్టర్‌లో మనకి గట్స్ గాడిని చూపిస్తారు. వాడిని టోటల్‌గా బంధించి తీసుకుపోతా ఉంటారనమాట. వాడి మెడకి, చేతులకి ఏదో పెద్ద వుడెన్ బ్లాక్ లాంటిది కట్టేస్తారు. అండ్ కాలుకి కూడా ఒక వెయిట్ లాంటిది తగిలిస్తారు. అక్కడున్న సోల్జర్స్ అందరూ ఫుల్ కోపంగా వాడి వైపు చిరాగ్గా చూస్తా ఉంటారనమాట. అలా సోల్జర్స్ గట్స్‌ని ఫర్నిస్ ఛాంబర్‌లోకి తీసుకుపోతారు. ఫర్నిస్ ఏమో వెల్ డన్ అనేసి చెప్పిద్ది. వాడిని ఆ పోల్‌కి కట్టేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి చెప్పిద్ది. కానీ ఆ సోల్జర్స్ కొంచెం హెసిటేట్ అయితారు. ఫర్నిస్ ఏమో ఏం పర్లేదులే అంత పెద్ద పెద్ద సంఖ్యలతో వాడెక్కడికి పారిపోడు అని చెప్పిద్ది. ఓకే. అయితే మేము వైస్ కమాండర్ అజాన్‌కి రిపోర్ట్ చేస్తాము అని అంటారు. కానీ తిను అన్నెసెసరీ అని గట్టిగా అరుస్తది. ఈ క్షణం నుంచి మళ్ళీ నేను చెప్పే వరకు ఈ టెంట్ దగ్గరికి ఏ గార్డు రాకూడదు అనేసి చెప్పిద్ది. కానీ ఎంత చెప్పినా సోల్జర్ గాడు పట్టించుకోడనమాట. బట్ లేడీ ఫర్నిస్ ఒకవేళ ఏదైనా జరిగితే నేను తప్పకుండా అజాన్ గారికి చెప్పాలి అనేసి అంటా ఉంటాడు. ఫర్నిస్‌కి ఇంక పిచ్చ కోపమొస్తది. అసలు నీ పేరేంటి? నీ అఫిలియేషన్ ఏంటి? అని అడిగిద్ది. అసలు నువ్వు చెప్పేదేంటి? వైస్ కమాండర్ అజాన్ యొక్క పర్మిషన్ లేకుండా నా ఆర్డర్స్‌ని ఎగ్జిక్యూట్ చేయలేనంటున్నావా? అసలు హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క సుప్రీం కమాండర్ ఎవరు? నాకు చెప్పు అనేసి అడిగిద్ది. దాంతో ఇంకా సోల్జర్ గాడు సారీ చెప్తాడింకా. నన్ను క్షమించండి కమాండర్ ఫర్నిస్. ఐ బెగ్ ఫర్ యువర్ ఫర్గివ్‌నెస్ ఫర్ మై బ్లాటెంట్ ఇండిస్క్రిషన్ అనేసి చెప్తాడు. వెరీ వెల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి చెప్పిద్ది. ఆళ్ళెళ్ళిపోయిన తర్వాత గట్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది.
ఓకే బ్లాక్ షార్ట్స్‌మెన్. కాదు కాదు. నీ పేరు గట్స్ కదా! హోలీ సీకి నిన్ను అప్పచెప్పే ముందు నిన్ను ఒకటో రెండో క్వెషన్స్ అడగడం అనేది నా బాధ్యత. ఎందుకంటే నాకు కూడా హైకోర్ట్‌లో ఒక ప్లేస్ ఉంది. ఫస్ట్ నీ ఆరిజిన్ ఏంటి? అండ్ నీ మోటివ్స్ ఏంటి? అసలింతకి నీ పర్పస్ ఏంటి? అనేసి అడిగిద్ది. తన చేతిలో ఒక విప్ లాంటిదాన్ని పట్టుకొని ఉంటదనమాట. గట్స్ గాడు నవ్వుతాడు. ఫర్నిస్‌కి కోపమొస్తది. విప్ నేలకేసి కొట్టి "నువ్వెందుకు నవ్వుతున్నావు?" అని అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు. అదేమీ లేదు. మేబీ నువ్వు ఇంకా గాడ్ మస్ట్ నాట్ గెట్ అలాంగ్ థాట్ వెల్ అనేసి అంటాడు. దాంతో ఫర్నిస్‌కి కోపమొచ్చి ఇలా దగ్గరగా పెట్టిద్ది విప్. అలాంటి ఒక బ్లాస్ఫెమీని నేను నెక్స్ట్ టైమ్ పర్మిట్ చేయను. జాగ్రత్త అనేసి బెదిరిస్తది. దాని తర్వాత ఎనకాలున్న ఆ వెపనరీని చూసి అడిగిద్ది. ఈ మౌంటైన్ ఆఫ్ వెపనరీ ఏంటి అని. ఈ గ్యాప్‌లో మనకి పక్కగాడు కనిపిస్తాడు. అక్కడే ఉన్న ఒక ఆర్మర్‌లో నుంచి చూస్తా ఉంటాడు. కంటిన్యూ చేస్తే ఫర్నిస్ అడిగిద్ది అక్కడున్న సార్డ్‌ని చూసి. అసలింతకీ ఈ సార్డ్ ఏంటి? దీన్ని సార్డ్ అనే పిలవకూడదు. దిస్ ఈజ్ ఎ స్లాబ్ ఆఫ్ ఐరన్. ఒక మర్సనరీకి ఈ సార్డ్ అనేది చాలా అతిగా ఉంది. అండ్ వీటన్నిటిని చూస్తే చాలా అతిగా వాడినట్టుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ వెపన్స్ అన్నిటితో నువ్వేం చేస్తున్నావు? ఒక ఆర్మీని ఎదిరిద్దామని ట్రై చేస్తున్నావా? ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ గుడ్డేంటి? ఇది చూడ్డానికి చాలా సస్పీషియస్‌గా ఉంది. ఇదేదో ఒక సీక్రెట్ పేగన్ ట్రెజర్ లాగుంది. దీన్నెవరైనా చూస్తే హెరెసీ కింద నిన్ను బొక్కలో దూరుస్తారు అనేసి చెప్పిద్ది. ఒకవేళ నీకు జైలుకెళ్ళాలని లేకపోతే ఒబీడియంట్‌గా ఇక్కడే కన్ఫెస్ చెయ్యి అనేసి చెప్పిద్ది. కోర్ట్‌లో ఒక రిగరస్ ట్రయల్ తర్వాత స్టేక్ మీద కాలిపోవడం కన్నా ఇదెంతో బెటర్ అనేసి చెప్పిద్ది. కానీ గట్స్ గాడేమో ఏం సమాధానం చెప్పడు. ఫర్నిస్‌కి ఇంకా కోపమొస్తది. ఏంటి మాట్లాడావా అని అడిగిద్ది. గట్స్ గాడు మాట్లాడతాడు. సో నువ్వు దేవుడిని, డీమన్స్‌ని నమ్ముతావా అని. దాంతో ఫర్నిస్ మళ్ళీ దాన్ని పట్టుకుంటది రోబ్‌ని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ నోట్లో నుంచి నాకు బ్లాస్ఫెమీ వినిపించకూడదు అనేసి చెప్పిద్ది. గట్స్ గాడు అడుగుతాడు. నువ్వెవరైనా దేవుడిని కలిసావా అని. అప్పుడు ఫర్నిస్ కొంచెం తడబడతది. కానీ చెప్పిద్ది లాస్ట్‌కి. దేవుడు ఆయన మిరకిల్స్‌ని ఈ ఎర్త్ మీద లైట్‌గా చూపించడు. కానీ ఆయనెప్పుడూ మన నమ్మకంలోనే ఉంటాడు. ఇన్ అవర్ హార్ట్స్ యాస్ వెల్ యాస్ ఇన్ హెవెన్ అనేసి చెప్పిద్ది. గట్స్ గాడు మళ్ళీ నవ్వుతాడనమాట. ఏంటి అంత నవ్వొస్తుంది నీకు అని అడిగిద్ది. అప్పుడు గట్స్ గాడు సెటైర్ ఏస్తాడనమాట. వాట్ ఎ పిక్చర్ పర్ఫెక్ట్ ఆన్సర్. నువ్వేదైనా కాన్వెంట్‌లో చదువుకున్నావా అని. లాంగ్ లాంగ్ ఎగో బ్యాటిల్ ఫీల్డ్‌లో ఒక నోబెల్ పర్సన్ కూడా ఇదే చెప్పాడు నాకు. అది కూడా వాడు వుమెన్, చిల్డ్రన్ అండ్ ఎంటైర్ టౌన్‌ని రోస్ట్ చేస్తూ చెప్పాడు అనేసి నవ్వుతాడు. నేనేమి ఒక హాలో స్టాచ్యూలా ఉండే దేవుడి గురించి మాట్లాడడం లేదు. కన్ఫెషన్ అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైమ్. ఐ డోంట్ కేర్ అబౌట్ రిపెంట్. నేను చెప్పాలనుకున్న విషయాలు నీకొక్క ముక్క కూడా అర్థం కావు. నీకు కావాలంటే నా పేరు మీద ఏదైనా టెంపుల్‌లో ప్రే చేపించు అనేసి చెప్తాడు. ఫర్నిస్‌కి ఇంక కోపమొస్తది. హౌ డేర్ యూ అనేసి దాని చేతిలో ఉన్న విప్‌తో గట్టి కొట్టిద్ది. ఒక పక్కగాడేమో నవ్వుకుంటాడు. వీడికసలు నోటిదూల ఆగదని. దీని తర్వాత నేనే దాన్ని హీల్ చేయాలి అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే ఫర్నిస్‌ని చూపిస్తారు. తనింకా ఫుల్ కోపంతో అడుగుతా ఉంటది. అసలు హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క కమాండర్ ముందే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీ దెబ్బల్ని కన్సిడరేషన్‌లోకి తీసుకొని నీతో మర్సిఫుల్‌గా ఉండి నిన్ను క్వెషన్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నో లాంగర్. ఐ స్వేర్ నీ తోలొలిచైనా నీ నోట్లో నుంచి నిజాలు చెప్పిస్తా. ఐ స్వేర్ ఆన్ మై ఫెయిత్ అనేసి చెప్పిద్ది. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడు. యూ ఆర్ సో ఫార్ బియాండ్ యువర్ సెల్ఫ్. గాడ్, కమాండర్ ఇలాంటి సుత్తి మాటలు మాట్లాడితే నువ్వు కూడా ఆ ఓల్డ్ బ్రిడ్జ్ నైట్ లాగానే నీ రెప్యుటేషన్‌కి బాయ్ బాయ్ చెప్పొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పూజ చేసే ఐడల్ లానే నువ్వు కూడా హాలోగా కనిపిస్తున్నావు. యూ ఆర్ కంప్లీట్‌లీ హాలో అనేసి చెప్తాడు. దాంతో ఇంకా ఫర్నిస్‌కి ఎక్కడ లేని కోపమొస్తది. మళ్ళీ గట్టి గట్టి కొట్టిద్ది గట్స్‌ని. అట్లా ఆపకుండా కొడతనే ఉంటది ఫుల్లు. ఇంకా దానికి సెన్స్ పోయి అట్లా అట్లా కొడతనే ఉంటది. సడెన్‌గా ఎనకాల నుంచి అజాన్ గాడు వచ్చేస్తాడు. లేడీ ఫర్నిస్ అని. ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడేం జరుగుతుంది అనేసి అడుగుతాడు. అక్కడ గట్స్ గాడి మీద ఆ దెబ్బలు చూసి వాట్ ఆన్ ఎర్త్ లేడీ ఫర్నిస్ అనేసి వస్తాడీడు. జఫ్ఫా గాడు ఒక్క 5 సెకండ్స్ ముందొచ్చుంటే తెలిసేది. దాంతో ఇంకా ఫర్నిస్ కవరప్ చేయడానికి ఏదో సొల్లు చెప్పిద్ది. ఏదో రెండో మూడో నిజాలు బయటికి తెప్పించడానికి ఎంక్వైరీ చేస్తున్నా అంతే అని. కానీ ఇలానా అనేసి అజాన్ అడుగుతాడు. దాంతో ఇంకా ఫర్నిస్ మళ్ళీ ఇట్లంటది. చాలింకా ఇప్పుడు మీరందరూ డిస్మిస్డ్. వీడిని సెల్‌కి తీసుకుపోండి అని. కానీ లేడీ ఫర్నిస్ అని ఏదో చెప్పబోతాడు వీడు. కానీ ఆపేస్తది తను. నేను చెప్పేది మీకు వినపడలేదా? ఐ సెడ్ యూ ఆర్ ఆల్ డిస్మిస్డ్ అనేసి మళ్ళీ అరుస్తది. దాంతో ఇంక అజాన్ గాడు యాజ్ యూ విష్ లేడీ టేక్ హిమ్ అవే అనేసి అంటాడు సోల్జర్స్‌తో. అప్పుడు ఫర్నిస్ అంటదిట్లా. వాడి చైన్స్ తీయకండి. కేవలం వాడి వూండ్స్‌కి డ్రెస్ చేసి వాడిని కేజ్‌లో పడేయండి అని. గట్స్ గాడు ఇంకా టెంట్ నుంచి బయటకు రాగానే వాడికి సర్పికో కనిపిస్తాడు. సర్పికో గాడు ఇట్లా అంటాడు. దయచేసి కమాండర్‌ని ఒక విలన్‌గా చూడకండి. ఆమె చేసే పనులు ఎలా ఉన్నా కూడా షీ కెన్ బి క్వైట్ చార్మింగ్ అనేసి చెప్తాడు. దాంతో గట్స్ గాడు ఇంక నవ్వుకుంటాడు లోపలే. కట్ చేస్తే లోపల ఫర్నిస్‌ని చూపిస్తారు. తనింక ప్రే చేస్తా ఉంటదక్కడ ఆ బొమ్మను పట్టుకొని.
దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్‌ని చూపిస్తారు. గట్స్ ఆడు ఒక ఐరన్ కేజ్ లోపల ఉంటాడనమాట. అక్కడ ఫుల్ చలేస్తా ఉంటది. ఈడు తిట్టుకుంటాడింకా ఆ ఫర్నేస్‌ని. గాడ్ డామ్ ఇట్! అసలా బిచ్ ఒక వూండెడ్ మ్యాన్‌ని ఇంత చలిలో ఎలా వదిలేసింది? అసలీ చలి చాలు ఒక మ్యాన్‌ని చంపేయడానికి. బట్ స్టిల్ ప్రిటీ సూన్ అనేసేదో అనుకుంటాడు. ఇంతకీ ఏంట్రా అంటే మళ్ళీ బ్లడొస్తా ఉంటది వాడికి. వాడు ఆ పక్కనే ఉన్న రబ్బుల్లో చూస్తే సాక్రిఫైస్, సాక్రిఫైస్ అనేసి స్లోగా డీమన్స్ పైకొస్తా ఉంటాయి. అరే! థిస్ ఈస్ నాట్ గుడ్ అనేసి అనుకుంటాడు గట్స్. ఎందుకంటే వాడు ఆల్రెడీ కేజ్‌లో ఉన్నాడు. దానికి పైగా వాడికి సంకెళ్ళు గూడా ఉన్నాయి. దాంతో ఈ వాల్యూమ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ ఏం అయిద్ది తెలుసుకోవాలంటే మీరు వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై ఫర్ నౌ.